థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి అందరికీ నమస్కారం, స్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఈ వారం ఇంకో స్పెషల్ ఎపిసోడ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం 2023లో వచ్చిన ప్రేమ్ కుమార్. ఎగ్జాక్ట్లీ దట్స్ ద రైట్ రియాక్షన్. No words. సైలెన్స్ ఇస్ గోల్డెన్. Yes. అందుకనే ఎందుకు ఎపిసోడ్ అంటే, ఎందుకంటే ఇది ఇంకొక థై గ్యాప్ పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ ఇది, అండ్ ఇట్ ఇస్ స్పాన్సర్డ్ బై వీరా. సో థ్యాంక్స్ టు వీరా. ఈ సినిమా అసలు ఉందని తెలియదు కూడా మనకి, అండ్ ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. సో వీరా గురించి చెప్పుకోవాలంటే, వీరా ఒక ఆర్కియాలజిస్ట్. పాత తుప్పుపడిన సామాన్లు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది మాకు ఎట్లా తెలుసు అంటే, ఏ మూవీ అయితే మాకు సజెస్ట్ చేశాడో దాన్ని బట్టే తెలుస్తుంది వీరా ప్రొఫెషన్ ఏంటో. సో మీ ఇంట్లో కూడా, మీ పక్కింట్లో కూడా ఏదైనా పాత తుప్పుపడ్డ సామాన్లు ఉన్నాయి అండ్ యూ వాంట్ వీరా టు అనలైజ్ దెమ్, హీ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. చెప్పలేము, ఏదో తుప్పుపట్టిన వస్తువు కానీ దాని ధర, విలువ అది ఇట్స్ విలువ బ్రో. అదే, ఇది ఎక్కడో కాకతీయ సామ్రాజ్యం నుంచి వస్తున్నది ఈ బిందె, చెంబు. వీరా వుడ్ హ్యావ్ డీకోడెడ్ కపడదారి. ఇట్స్ a 5-minute జాబ్ ఫర్ హిమ్. దట్స్ ఇట్. సో వీరాకు కూడా ఒక ఆర్కియాలజిస్ట్ అవార్డ్ ఇచ్చారు దానికోసమే, అండ్ అంటే దారిలో ఉంది. అండ్ వీరా చాలా దూరం ఉన్నాడు. అవును. అండ్ ప్రేమ్ కుమార్ కి కూడా పెళ్లిగాని ప్రసాద్ అవార్డ్ ఇచ్చారు. అవార్డ్స్ అంటే మనం వెళ్ళిపోదాం మన సెగ్మెంట్ కి. అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇవేంటంటే బ్రోట్, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అవార్డ్స్. అండ్ ఇదే కాకుండా మా లింక్ ఇన్ బయో ఇంకా మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ దొరుకుతాయి. థై గ్యాప్ డిస్కార్డ్, ద చిల్లెస్ట్ అండ్ ఇల్లెస్ట్ థై గ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్ కమ్యూనిటీ. వచ్చేయండి డిస్కార్డ్ కి. ఇంకా థై గ్యాప్ పేట్రియాన్. చెక్ ఇట్ అవుట్. సో ఇంతటితో మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ సమాప్తం. సో బ్రోడ్ బోగస్, నువ్వు కూడా తోడగొట్టొచ్చినా వీరా లాగానే నీ ఆర్కియాలజీ టూల్స్ బ్యాగ్ నుంచి తీసా తవ్వడం మొదలెట్టేసాయి. ప్రేమ్ కుమార్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది చిత్రము. దీని సారాంశం ఏంటో మాకు చెప్పేసే బ్రోడ్. బోగస్, నువ్వు ఒకటి అర్థం చేసుకోవట్లేదు ఏంటంటే, వీరా చాలా అనలిటికల్ అండ్ క్రిటికల్ మాస్ థింకింగ్ పర్సన్. ఎందుకంటున్నా అంటే, చిన్న సందేహం, క్రిటికల్ మాస్ థింకింగ్ పర్సన్ అది వీరా నాడు. క్రిటికల్ మాస్ థింకింగ్ పర్సన్. ఇట్లానే మనం ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాం. సారాంశం అయ్యే వరకు వీళ్ళు ఇదే ఆలోచిస్తుంటారు. ఇట్స్ ఇమర్సివ్, ఇట్ ఇస్ వర్డ్ ప్లే. వర్డ్ ప్లే, రైట్. అది ఎందుకన్నానంటే, వీరా ముందరే ఎప్పుడు ఆలోచించి పెట్టుకున్నా, అరే వ్యాలంటైన్స్ వీక్ ఇస్ కమింగ్, వై నాట్ ఎ లవ్ స్టోరీ, ఆఫ్ కోర్స్. ఎందుకంటే వీళ్ళ పైన నమ్ముకున్నామంటే వీళ్ళు లవ్ స్టోరీ ఏది చేయరు. ఆఫ్టర్ ద లవ్ స్టోరీ ఇన్సిడెంట్, ఆ సంఘటన అయిన తర్వాత మళ్ళీ మనం లవ్ స్టోరీలో దూరం అని వీరాకి ఒక చిన్న కుతూహలం ఉంటుంది. దానివల్లనే ఈ చిత్రాన్ని మనకి సజెస్ట్ చేశాడు. సో ఆ ప్రేమ్ కుమార్ పవర్డ్ బై వీరా. దీని సారాంశం ఏంటంటే, పెద్దగా అమేజింగ్ సారాంశం ఏమి లేదు ఇందులో చెప్పాలంటే. ఓకే, ఈ మన చర్చనకి ఒక వాల్యూ యాడ్ చేస్తుందంటే ఏం చేయదన్నమాట ఈ సారాంశం. రైట్. పోనీ చిత్రానికైనా వాల్యూ యాడ్ చేస్తుందా ఈ సారాంశం? దాన్ని కూడా చేయదు. సో క్లుప్తంగా చెప్పాలంటే, ప్రేమ్ కుమార్, గెస్ ద హీరో నేమ్, రైట్, ఒక పెళ్లి కాని ప్రసాద్ టైప్ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే, మూవీ చిత్రం స్టార్ట్ అవుతుంటేనే ఇట్లా ఒకడు ఓ బైక్ వేసుకొని ఇట్లా పెళ్లి మండపంలోకి వెళ్ళిపోతాడు. మా అందరం అనుకుంటాం ఏంటా ఇది అని. చూస్తే లేచి ఓ జేబులోకి వెళ్ళి చిట్టి తీసి బైక్ పార్క్ చేసి అడ్డంగా, బికాస్ అడ్డంగా బైక్ పార్క్ చేయకపోతే అది ఒక TFI ముద్ర పడదు అన్న, ఆ ట్రేడ్ మార్క్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి పద్ధతిగా పార్క్ చేస్తే దట్స్ నాట్ TFI. అడ్డంగా పార్క్ చేయాలి. సో అడ్డంగా పార్క్ చేసి జేబులోకి వెళ్ళి చిట్టీలు తీసి, చిట్టీలు అంటే ఎవరో గుర్తొస్తారు, ఇక ఒక మోనోలాగ్ చెప్తూ ఉంటాడు. వీడేంటా బైక్ తీసుకొచ్చి పెళ్లి మండపంలో మోనోలాగ్ చెప్తున్నాడు, ఎవడు వీడు, పోస్టర్ పైన కూడా లేడే ఈ మొహము, అది ఇది అనుకుంటూ ఉంటాం.
అనుకుంటూ ఉంటున్నప్పుడే పెళ్లి కూతురు ఫాదర్ వచ్చి బేసికలీ బాబు ఎందుకు ఇదంతా చేస్తున్నావు తతంగం, నీకేనా అప్పున్నానా నేను అది ఇది అంటే, లేదు నాకు పెళ్లి కూతురు అంటే ఇష్టం, మేము ప్రేమించుకున్నాం, ప్లీజ్ ఆమెను బలి చేయకండి, పెళ్లి చేసి ఐ విల్ మ్యారీ హర్, రైట్, గివ్ హర్ టు మీ అంటాడు. ఆ ఫాదర్ కూడా చాలా మిలేనియల్ జెన్జీ ఫాదర్ ఉన్నాడు. ఇట్లా గుండు ఓకే టేక్ ఇట్ అంటాడు. సో పెళ్లి కూతురు ఊరుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ దట్ ఎండ్స్ ద మ్యాటర్. ఫస్ట్ థింగ్ కట్. ఇందులో ఇప్పుడు ప్రేమ్ కుమార్ రోల్ ఏందా అని అందరు చాలా ఆలోచిస్తుంటారు డీప్ గా. అక్కడ తెలుస్తుంది ఎవరితో అయితే ఆ పెళ్లి కూతురికి పెళ్లి అవ్వబోతుందో దట్ ఈస్ ప్రేమ్ కుమార్. అనగానే ఫ్లాష్ బ్యాక్, కట్ టు ఎక్స్పోజిషన్. ఎక్స్పోజిషన్ ఏంటంటే యాజ్ యూజువల్ గా ఈజ్ ఎ లూజర్ క్యాండిడేట్, పెళ్లి అవ్వదు క్యాండిడేట్ కి, చాలా రకాలుగా ట్రై చేస్తుంటది వాళ్ళ మదర్, బట్ స్టిల్ నో పెళ్లి ఈస్ హ్యాపెనింగ్. 4 పెళ్లిస్ క్యాన్సిల్ అయిపోతాయి మండపం వరకు వెళ్ళి. దీంతో ప్రేమ్ కుమార్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీరు ఆలోచించవచ్చు. ఇప్పుడు ఈ ప్రేమ్ కుమార్ ఒక సాధారణమైన మనిషి కాకుండా ఒక స్టార్ అన్మ్యారియబుల్ బ్యాచిలర్ అయిపోతాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి కౌంటర్ ఇది. హౌ టు బికమ్ అన్మ్యారేజబుల్ బ్యాచిలర్. రైట్. ఇప్పుడు ఈ పెళ్లి కూతురు వాడు ఎవరితోనో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా. ఓకే, దట్ వీఆర్ క్లియర్. ప్రేమ్ కుమార్ ఈ రేర్ స్కిల్ ని ఎట్లా మానిటైజ్ చేస్తాడు? TFI ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ప్రతి అడ్డమైన టాలెంట్ ని ఎట్లా మనం క్యాపిటలిజం లో దూరొచ్చు. సో ఈ దరిద్రమైన స్కిల్ కూడా ప్రేమ్ కుమార్ మానిటైజ్ చేయగలుగుతాడా? విల్ హీ బీ సక్సెస్ఫుల్? విల్ హీ ఫర్గెట్ అబౌట్ మ్యారేజ్? విల్ హీ బికమ్ ఎ యూట్యూబ్ స్టార్? Will he become a business magnate? Will he become the all-known enlightened being by not getting married? Right. పెళ్లి చేసుకోకపోవడం వల్ల, కేవలం పెళ్లి క్యాన్సిల్ అవ్వడం వల్ల ఒక మనిషి ఎన్లైటెండ్ ఎట్లా అవుతాడని తెలుసుకోవాలంటే చూడాలి ప్రేమ్ కుమార్. సారాంశం సమాప్తం. వావ్, వండర్ఫుల్. I try to cover all bases. అంతే సినిమా ఎంత ఉందో దాని ఎసెన్స్ పట్టుకోవాలి మనం. అంతే. అంటే ఎవరు చూడని మనం చూస్తాం. ఇది ఏదో గొప్పలు చెప్పుకోవడం అని కాదు. మనుషులు నార్మల్ గా సినిమాలో హీరో హీరోయిన్ ని చూస్తారు, మనం వాళ్ళ వెనకాల ఉన్న సైకాలజీని చూస్తాం. అదే స్పెషాలిటీ పవర్డ్ బై వీరా. అది మాట. ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు, నిజాలు చెప్పడం. మన అవార్డ్స్ చూడండి. ఎవరైనా ఎప్పుడైనా ఇట్లా నువ్వు పాత సామాన్ల షాప్ ముందు నుంచి వెళ్తూ ఉంటే వాడి షాప్ ఖాళీ ఉంటది, వాడు బయట మాత్రం అన్ని పెట్టుంటారు. అవును. కానీ మనది ఏంటంటే అవార్డ్స్ లోపల ఉంటాయి, బయట ఉంటాయి, దారిలో ఉంటాయి. అసలు దాంతో చెప్పేసి నిజంగా దిస్ ఇస్ నాట్, దే ఆర్ నాట్ ఫేకింగ్ ఇట్. ఎన్ని అవార్డ్స్ వచ్చినాయంటే ఇట్లా రోడ్ మీద పోతూ కూడా బండి నుంచి ఇట్లా పడుతుంటాయి. అవును, పడుతూనే ఉంటాయి. ఇట్స్ అవే స్టఫ్డ్ విత్ అవార్డ్స్. హ్యాన్సెల్ అండ్ గ్రేటెల్ కి ఆ ఇట్లా దారంతా బ్రెడ్ క్రమ్స్ పడేయాలన్న ఐడియా మన షాప్ నుంచి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇది గొప్పలు చెప్పుకోవడం కాదు, నిజాలు. ఇది ఎప్పటి నుంచో సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ టైం నడుస్తున్న విషయం ఇది థై గ్యాప్ లో. సో ఓకే, సో ఇప్పుడు సారాంశం సమాప్తం అయిపోయింది. స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని మనం ఇప్పుడు దీర్ఘంగా చర్చిద్దాం బ్రూట్. ధూల్ దబ్బే తో పాటు. సో ఓపెనింగ్ థాట్స్ బ్రూట్. ఈ సినిమా చూడంగానే చూస్తుండగా స్టార్ట్ చేసే ముందు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీకేమనిపించింది చెప్పేసి. డోంట్ ట్రై దిస్ ఎనీవేర్. అది హోమ్ వదిలేసేయండి, పకెట్ వదిలేసేయండి. డోంట్ ట్రై దిస్ ఎనీవేర్. ఈ సినిమాలో ఏదైతే చూపిస్తారో ఆఫ్ కోర్స్ నాట్, ఏం చేయకండి. ఇది మీరు చూసి మర్చిపోవాలి వెంటనే. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ నాట్ టు డూ. 1000 ways to the top of the pyramid అంటారు కదా. దిస్ ఇస్ నాట్ ద వే. నాట్ వన్ ఆఫ్ దేర్ ఆర్ 1000 ఆప్షన్స్, కానీ ఇది కాదు. ఇదైతే కాదు. సో అదే నా ఫస్ట్ థాట్ ఉండే బోగస్. వండర్ఫుల్. ఇంకా చెప్పాలంటే థై గ్యాప్ చరిత్రలో ఇది ఒక పేట్రియాన్ స్పాన్సర్డ్ ఎపిసోడ్ గా మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. మనము ఆడియన్స్ కి ఎప్పుడు ఏదో ఒక డిఫరెంట్ ఇవ్వాలి. సో నేను ఒక 3 minutes ఆలోచించి 10 minutes టాయిలెట్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ ఐడియా తట్టింది. దట్ వాట్ ఈస్ దట్ ఎక్స్ట్రా థై గ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్స్ ఇప్పటి వరకు వినంది మనం ఏం తీసుకురాగలం అని ఆలోచిస్తుండే. అండ్ నాకు తట్టింది ఒకటి, ఈ ఎపిసోడ్ లో బోగస్ ఐ విల్ టేక్ యువర్ హెల్ప్. అబ్బా, ఐ విల్ టేక్ యువర్ హెల్ప్. ఇట్స్ సో న్యూ, కొత్తగా మన చరిత్రలో ఎప్పుడు ఓపెన్ అయితే నేను చెప్పలే. ఇంత సిగ్గు లేకుండా నేను ఎప్పుడు అడగలే కదా. అండ్ నేను అడుగుతున్నా ఇప్పుడు, ఐ నీడ్ యువర్ హెల్ప్ రా. రైట్. ఎలా 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 ఈ చిత్రాన్ని నాకు చర్చించాలంటే ఇది తల, తోక, బాడీ పార్ట్, ముడ్డి ఏది దొరకలేదు. నేను యాజ్ యూజువల్ గా సెకండ్ టైం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏం చెప్తాను నేను, వాట్ విల్ ఐ సే, దేర్ ఈస్ సంథింగ్ ఆఫ్.
కాన్సెప్ట్ వైజ్ నాకు ఐ మీన్ కాన్సెప్ట్ వాజ్ ఓకే, లైక్ డీసెంట్. అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా, ఎప్పుడు ఇట్లా హీరో హీరోయిన్ ని తీసుకెళ్లిపోతాడు కానీ ఆ పెళ్లి ఆగిపోయినప్పుడు పెళ్లి కొడుకు వాడి లైఫ్ లో ఏమవుతుంది అది ఎవరికి పట్టింపలేదు. సో ఆ క్యాండిడేటే నేను అంటాడు. ఓకే, గుడ్ ప్రిమైస్, ఓకే, వావ్, డీసెంట్ స్టార్ట్ అనుకున్నాను నేను. అంటే ఈవెన్ ఏమంటారు స్క్రీన్ ప్లేనా, ఆ పాత ఫిలిం రీల్ టైప్ వస్తూ ఉంటది కదా, ఐ థాట్ దట్ వాస్ గుడ్. దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే నాకేం నచ్చిందంటే జస్ట్ ద ఓపెనింగ్ బిట్ లా లైక్ ఏ నాన్ హీరో వాస్ కమింగ్ ఆన్ ద స్క్రీన్. సో మూవీ దాంతో స్టార్ట్ చేయడం వాజ్ ఆల్సో ప్రిటీ బ్రేవ్ అంటే నేను. సో అట్లా కొంచెం కొత్తతనం ఉండే, కానీ దెర్ వాస్ సంథింగ్ ఆఫ్, సంథింగ్ ఇస్ ఫిషీ. నాకు కంపు వస్తుంది కానీ చేప ఎక్కడ ఉందో కనబడలే, అక్కడే నాకు నీకు హెల్ప్ కావాలి. అది ఎవడి సంఖలో దాగుంది ఈ చేప, ఎవడు జేబులు వేసుకొని తిరుగుతున్నాడు ఆ చేప. అది ఆల్ వి వాంట్ టు నో ఇస్ వేర్ ఇస్ ద చేప, ఆ చేప ఎక్కడుందో వెతుకుతాను ఇప్పుడు. నీకేమనిపించింది బై ద వే? నేను అంతా నేనే చెప్తున్నాను కానీ ఓవరాల్ గా నాకేమనిపిస్తుంది అంటే యాజ్ ఫార్ యాజ్ ప్యాకేజింగ్ ఇంకా ప్రెజెంటేషన్ అక్కడ వీళ్ళు ఏదైతే చేశారో ఓవరాల్ స్టోరీని అల్లడం గానీ, లేకపోతే కొన్ని ఇమోషనల్ ఆర్ రొమాంటిక్ మూమెంట్స్ వీళ్ళు ఎట్లయితే ట్రీట్మెంట్ చేశారో దాన్ని బట్టి నాకేమర్థమైంది అంటే ఓకే, వీళ్ళకి ఆన్ పేపర్ మొహమ్మద్ కైఫ్, మైకేల్ వాన్, గౌతమ్ గంభీర్, ఆన్ పేపర్ వీళ్ళకి ఒక మంచి కథ ఉంటే, ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంటే they will actually do a good job. Decent job. Yeah, more than a decent job anta. Okay. ఎందుకంటే ఇందులో ఎంతైతే ఆన్ పేపర్ లో చెత్తుండేనో దాన్ని కూడా వీళ్ళు కొన్ని మూమెంట్స్ లో, కాకపోతే అది ఐసోలేటెడ్ గా దాన్ని పక్క తీసి చూడాల్సి వస్తుంది. ముందు వెనకాల కనెక్ట్ చేసి చూసినామంటే అది తుస్ అవుతుంది. నాటుకోడి పీస్ లో ఎంతైతే మీట్ ఉంటుందో, రైట్, బొక్క ఎక్కువ మాంసం తక్కువ ఉంటది, అంత ఉండేది అనిపించింది. ఎట్లా అంటే నాకు ఉదాహరణకి నాకు హాయ్నానా గుర్తుకొచ్చింది. అవునా? ఎట్లా అంటే హాయ్నానాలో ఆన్ పేపర్ లేకపోతే ఆ స్క్రిప్ట్ అదంతా చూస్తే బండ బూతులు ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. కానీ ఫిల్మ్ మేకింగ్ ఎట్లయితే తీసిండో, కీ సీన్స్ లో ఎట్లయితే డైరెక్ట్ చేశాడో దాంతో లాక్కొని వచ్చేసాడు సినిమా. సో ఆ రొమాన్స్ లేకపోతే ఆ సీన్ లో కావాల్సిన టెన్షన్ అయినా గానీ బాగా ఎగ్జిక్యూట్ చేసినందువల్ల చాలా మంది జనాలకి ఈ స్టోరీలో అసలు లాజిక్ లేదు, ఈ స్టోరీ అసలు చాలా డేంజరస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇది అని కొంచెం మస్క అయిపోయింది, అవన్నీ కవర్ అప్ అయిపోయి జనాలకి ఓకే, ఐ డోంట్ కేర్, హీస్ మై ఫ్రెండ్, సీనియర్ అనస్థిషిస్ట్, హీస్ మై ఫ్రెండ్, మొత్తం హాస్పిటల్ వేసుకొచ్చిన నా ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్. బై ద వే నాకు పెళ్ళి అవుతుండే. సో ఎన్ని బండ బూతులు ఉన్నా ఒక ఆడియన్స్ కి లేదురా అబ్బాయి నేను పట్టించుకోను, ఇందులో ఏదో ఉన్నది నాకు నచ్చినది, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో ఇందులో కొంచెం డిస్కౌంట్ వర్జన్ కనిపించింది. ఇట్ ఇస్ స్టిల్ నాట్ యాజ్ గుడ్ యాజ్ హైనానా, బట్ డిస్కౌంట్ వర్జన్. ఓకే. ఇంకోటి ఏంటంటే ఎట్లా, నేను ఐ వాంట్ టు నో మోర్, ఎట్లా కనిపించింది అది అని. బట్ పైన చెప్పాలంటే ఎప్పుడైతే ఈ సోలో షాట్స్ ఉంటాయో, క్లోజ్అప్ షాట్స్, హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళు ఒక టెన్స్డ్ మూమెంట్ లో ఆలోచించడం గానీ, లేదా వాళ్ళ ఇమోషనల్ డ్రామా గానీ, ఆ పుష్పుల్ గానీ, అది ట్రీట్మెంట్ యాక్చువల్ గా ఒక రామ్ కామ్ కి ఎట్లయితే ఉండాలో అట్లా ఎగ్జిక్యూట్ చేశారు, చేయగలిగారు. ది ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ ఆన్ పేపర్ ఖాస్గా లేకుండే ద స్టోరీ. అగ్రీడ్. అండ్ సో పాజిటివ్ వరకు నాకు అదొక్కటైతే వస్తుంది కి ప్యాకేజింగ్ ప్రెజెంటేషన్ మాత్రం ఉన్నది మ్యాటర్. ఇక్కడ ఈ పర్టికులర్ సినిమాలో ఈ సందర్భంలో వాళ్ళ దగ్గర మంచి స్టోరీ గానీ మంచి స్క్రీన్ ప్లే గానీ లేకుండే, కానీ ఉంటే వీళ్ళకి ఛాన్స్ ఇస్తే దే కెన్ డెఫినెట్లీ పుల్ ఇట్ ఆఫ్, దే కెన్ డూ అ గుడ్ జాబ్. ఇంకోటి ఏంటంటే లో బడ్జెట్ లో రెస్ట్రిక్షన్స్ లో కూడా ఏదైతే మేనేజ్ చేయగలిగారో దాంతో ఏం కనిపిస్తుంది అంటే ఓకే, పెద్ద బడ్జెట్ కూడా అవసరం లేదు వీళ్ళకి, యావరేజ్ టు అబవ్ యావరేజ్ బడ్జెట్ ఇచ్చిన మంచి ఆన్ పేపర్ మెటీరియల్ ఉంటే, స్టఫ్ ఉంటే వీళ్ళు తీస్తారు. ఐ డోంట్ అస్సలు అగ్రీ అయ్యాను. నేను హెల్ప్ అడిగినా చూడు, నాకు ఇప్పుడు అది రియలైజ్ అవుతాను నేను ఎందుకు అడగాను హెల్ప్ అని. ఎందుకంటే నాకేమనిపించింది తెలుసా, ఆన్ పేపర్ లో టూ మెనీ హెడ్స్ అనిపించింది. ఒకడు రొమాన్స్ మొత్తం రాశాడు స్టోరీ, ఐ మీన్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్లా అయింది అని, బట్ నాకు ఎట్లా అనిపించింది, అట్లా నాకు ఒక ఇంట్యూషన్ తన్నింది ఇట్లా ముడ్డి మీద. ఎస్పెషల్లీ నీకు చెప్తాను ఒకటి, బ్రాడ్లీ 3 కేటగిరీలు ఉన్నాయి ఈ మొత్తం మూవీలో. ఒకటేమో లవ్ స్టోరీ యాంగిల్ వీక్, ఒకటేమో తాగుడు సీన్లు వీక్, ఒకటేమో ఈ సో కాల్డ్ విలేనియస్నెస్ ఏదైతే నడుస్తుంటదో వాడిది
రోషన్ సూపర్ స్టార్ రైజింగ్ స్టార్ వాడిది ఒక ఆర్క్ వీక్, క్లైమాక్స్ ఒక ఆర్క్, ఒక స్టోరీ లైన్. ఈ క్లైమాక్స్ లో వాళ్ళు ఏదైతే ఫ్లేవర్లు యాడ్ చేసిండ్రో, ఆ ముసలోళ్ళని సెక్యూరిటీగా తీసుకురావడం, ఆ డాడీ క్యాండిడేట్, ఆ కామెడీ ఆర్క్ ఏదైతే ఉండేనో, ఉట్టి క్లైమాక్స్ లో నాకు మస్తు అనిపించింది. అండ్ ఐ యాక్చువల్లీ లాఫ్ట్ కొంచెం అక్కడిక్కడ. ఎప్పుడైతే ప్రేమ్ కుమార్ కి అరే కొట్టండి రా వీడిని అంటే, అది మొత్తం పారాడిక్ టేక్ ఉండేదాన్ని కదా. సో నాకు అండ్ ప్రేమ్ కుమార్ లైక్ లిటరల్ గా రియాక్ట్ అవుతాడు, అరే ఎట్లా రా వీళ్ళనా రా. అండ్ ఎస్పెషల్లీ ఒక చిన్న సీన్ లో ఒక ముసలైన అదే ఆ సెక్యూరిటీ గార్డ్ ఇలా నడుచుకుంటూ ఆయాసం వస్తే వాడిని కూర్చోబెడతాడు. ఇట్ వాజ్ ఆల్ ఫనీ. నాకు అనిపించింది వెల్ రిటర్న్ అనిపించింది. ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఒకటి, అండ్ సెకండ్ ఇట్ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్ వెల్. ఆ చిన్న స్పేస్ లో ఏదైతే వేసిండ్రో. సో బ్రాడ్లీ కదా నాకు ఈ రొమాంటిక్ ఆర్క్ ఒకటి, ఇంకా స్టోరీ ఆర్క్, మీట్ ఆఫ్ ద స్టోరీ ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు టెక్నికల్ టర్మ్స్ లో. మోటివేషనల్ ఇదంటారా, ద లీడ్ క్యారెక్టర్స్ మోటివేషన్ ఏంటి అసలు అని ఎస్టాబ్లిష్ చేస్తారు చూడు. క్యారెక్టర్ మోటివేషన్ వాజ్ వీక్ అనిపించింది నాకు. సో అక్కడ నాకు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దర్ ఆర్ వీక్. ఎగ్జిక్యూషన్ వైజ్ అంటావా, ఎగ్జిక్యూషన్ లో ఇఫ్ యూర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఏమంటారు ఈ కెమెరా ప్లేస్మెంట్, ఈ టెక్నికాలిటీ, లైటింగ్, పీటింగ్ అని, దాట్ ఈస్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు దాంతో. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే హ్యూజ్ ప్రాబ్లం ఉండే నాకు. ఓకే. సో అందుకనే ఐ వాంటెడ్ టు, అదే నువ్వు అన్నావు కదా, ఏదో అన్నావు కదా, ప్యాకేజింగ్ అండ్ లాజిస్టిక్స్ అన్నావు చూడు. నాకు ఆ పాయింట్ లో ఐ వాంటెడ్ టు జస్ట్ డబుల్ డౌన్. ఏంది ఆ ప్యాకేజింగ్ అంటే ఎట్లా అంటున్నావు, లైటింగ్ అంటున్నావా, లైక్ ట్రీట్మెంట్ అంటున్నావా, అది అని ఎట్లా అంటున్నానంటే, ఒక రామ్ కామ్ లో కొన్ని సీన్స్ లో ఒక ఆడియన్స్ కి ఏదైనా కనెక్ట్, ఏదైనా సానుభూతి కలగాలి అంటే ఒక విధంగా తీయాలి. ఒకలాంటి డెలికేట్ సెన్సిటివిటీ ఉంటది రామ్ కామ్స్ లో, అది వీళ్ళు తీసుకురాగలిగారు చిన్న చిన్న సీన్స్ లో. అంటే అంతే. నువ్వు చెప్పిన దాంట్లో మెజారిటీ నేను ఒప్పుకుంటా. అవునా? థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు థాయ్ పాడ్కాస్ట్. తాగుడు సీన్స్ స్పెసిఫిక్ గా నువ్వు ఎందుకు మెన్షన్ చేసినావు అంటే, మామూలుగా చేయము, ఐ లైక్ తాగుడు. ఇందులో తాగుడు సీన్స్ ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసావు అంటే, దానికి అంత స్క్రీన్ టైం, దానికి 40% స్క్రీన్ టైం, దానికి ఆల్కహాలిక్. ఎగ్జాక్ట్లీ. లైక్ నాకు అర్థమే కాలేదు సార్, ఎందుకు ఇది తాగుతుడు మనిషి అని. ఇన్ని తాగుడు సీన్స్ కొంచెం ఎక్కువ ఉండేది, చాలానే ఉండే. అంటే దే లీన్డ్ ఆన్ ఇట్. యా, ఈవెన్ దసరాలో లేకుండా ఎంత తాగుడు సీన్. యా, అండ్ ఇమాజిన్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఆల్కహాలిజం. ఎగ్జాక్ట్లీ. సో అదొకటి నేను ఎక్కడ ఒప్పుకోను అంటే, నువ్వు ఆ కామెడీ సీన్ ని ఎగ్జిక్యూట్ బాగా చేశారన్నావు కదా, దాట్ ఈస్ వేర్ ఐ డిఫర్. కానీ అదే అక్కడ కూడా ఐ డిఫర్ ఆన్ దాట్. ఓకే. అండ్ దానికి మళ్ళీ వస్తాము. మెజారిటీ ఆఫ్ ఇట్ ఐ అగ్రీ. నీకు కామిక్ సెన్స్ లేదు కాబట్టి నువ్వు డిఫర్ అవుతావు కదా. నేను కామిక్ ఎన్లైటెడ్ బీయింగ్ కాబట్టి ఐ అండర్స్టాండ్ ద న్యూఆన్స్. అక్కడ ఎట్లా కామెడీ తీయాలి దాని నుంచి. సి బ్యూటీ ఇస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అంతే అంతే. చూసేవాడు చెప్పగలడు ఎంత అందంగా ఉందో. సో నాకైతే ఇట్ వాజ్ ఓకే. అంటే అగైన్ ఇంకో విషయం ఏంటంటే, లైక్ ఎవ్రీథింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫిలిం, అంతసేపు మనం రుద్దిలు చూడు, దాంట్లో చూసుకుంటే లాస్ట్ అమ్మ ఇదేనా చేసిన నైనా అన్నట్టు కొంచెం అట్లా చెప్తే అట్లా కూడా అయి ఉండొచ్చు. నేను అంటున్నా రిలేటివ్. యా, ఇట్స్ ఆల్ అంటే ఏమని ఐన్స్టైన్, ఇట్స్ ఆల్ రిలేటివ్. అదే ఆ ఎగ్జిక్యూషన్ లో ఎందుకు నాకు మ్యాచ్ కాలేదు అంటున్నానంటే, ఈ సినిమా ఏంటంటే చూస్తే తెలిసిపోతుంది ఇది ఒక లో బడ్జెట్ మూవీ, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్న సినిమా ఇది. చాలా దానివల్ల షర్టులు బట్టలు టైట్ ఉండే అందరికి. అదే దానివల్ల ఏం కనిపించింది అంటే, చాలా స్టేషనరీ షాట్స్ వాడారు చాలా ఈ సినిమాలో. చాలా అది రెస్ట్రిక్షన్ వల్లనే అనిపించింది. ఎందుకంటే అదే లొకేషన్ లో అదే సీన్ లో 2-3 యాంగిల్స్ పెట్టాలి అంటే పైసలు ఎక్కువైపోయాము. అందుకనే చాలా వరకు స్టేషనరీ షాట్స్ వాడారు అనిపించింది నాకు చూస్తే. నాకు ఇంకో రకం కూడా అనిపించింది, ఎంతైతే ఆ డాబాను వాడిండు వీళ్ళు, ఆ రూమ్ ఉంటుంది, ఆఫీస్ పెడతారు, దే ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ పొజిషన్ అంటే నేను కెమెరా పెట్టడంలో. అక్కడ కూడా తెలుస్తుంది కొంచెం, ఓకే కొంచెం దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ద డౌన్ సైడ్ ఆఫ్ అడ్వాంటేజ్ అని. రైట్. ఆ డాబాలో బార్ సీన్ ఒకటి, చాలా స్టేషనరీ షాట్స్. స్టేషనరీ షాట్స్ లో పంచాయతీ ఏంటంటే, అండ్ ఆ షాట్ కూడా స్టేషనరీ అండి. నువ్వు ఏదైతే చెప్పావో అంకల్ వస్తుంటే వాడిని కూర్చోబెడతాడు ఒక నీలకమల్ కుర్చీ మీద, దట్ వాజ్ ఆల్సో స్టేషనరీ. నీలకమల్ బై ద వే, యా, స్పాన్సర్. ఎగ్జాక్ట్లీ. అది కూడా స్టేషనరీ షాట్ ఉండే. సో ఏం చేస్తాం, ప్రోడక్ట్ ప్లేస్మెంట్ అస్సలు నిజంగా స్పాన్సర్లే లేదు, అసలు వాళ్ళకి సిగ్గులేదు అంట, నేను వాడుకోవట్లేదు మనం. అదే
స్టేషనరీ షార్ట్స్ తో వచ్చే పంచాయతీ ఏంటంటే కెమెరా కదలట్లేదు అంటే చూసే దాంట్లో మనుషులు కదలాలి, విజువల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అవును ఆ విజువల్ ఇంట్రెస్ట్ బ్లాకింగ్ లో అయినా వస్తుంది. అవును బ్లాకింగ్ అంటే క్యారెక్టర్స్ స్క్రీన్ లో ఎలా అరేంజ్ చేశారు. అవును అండ్ స్టేషనరీ బ్లాకింగ్ అయినా ఉండొచ్చు, అది కూడా ఇంట్రెస్టింగ్ గా చేయొచ్చు. అవును డెప్త్ వాడతారు. అవును క్లాసిక్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ట్రయాంగిల్ ఫార్మేషన్ వాడతారు. రీసెంట్ గా రుద్రవీణలో డిస్కస్ చేసాం ఈ పాయింట్. ఎస్, ఇద్దరు ఒకటే లైన్ లో ఉంటే నువ్వు గీత గీస్తే మూడో వాడో నాలుగో వాడో ఎక్కడో ట్రయాంగిల్ వెనకాల ఉంటాడు డెప్త్ ఎఫెక్ట్ కోసం. అలా అయినా చేస్తారు. లేదా బ్లాకింగ్ లో నీకు డైనమిక్ బ్లాకింగ్ ఉంటది. ఒక దగ్గర ఉంటారు కానీ సీన్ ఎండ్ అయ్యేదాకా పొజిషన్స్ మారుస్తారు యాక్టర్స్. అది కూడా ఆ విజువల్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేయడానికి. ఇది కూడా కాదు, స్టేషనరీ షార్ట్స్ లో ఏం చేయొచ్చు అంటే నీ ప్రొడక్షన్ డిజైన్ లో, నీ ఫ్రేమ్ కంపోజిషన్ లో ఎంత డెప్త్ ఉంది, సామాన్లు ఏవైతే ఉన్నాయో ఎలా అరేంజ్ చేసినావు నువ్వు, అవన్నీ ఒక గీత గీసినట్టు క్యారెక్టర్ వైపు కళ్ళని లాగుతుందా. ఇది ఫోటోగ్రఫీలో వాడే ప్రిన్సిపల్. ఇది లీడింగ్ లైన్స్ అంటారు ఫోటోగ్రఫీలో. అలా అయినా ఉందా? ఫోటోగ్రఫీ కూడా వచ్చు. అస్సలు రాంది లేదు అసలు. మీరు అడగాలే గాని. అంతే. అలా కాకుండా లైటింగ్ తో కూడా ఆడుకుంటారు. స్టేషనరీ అంటే ఓకే, ఇక్కడ కొంచెం లైటింగ్ లో వేరియన్స్ తీసుకొద్దాము, దాని వల్ల కూడా ఆడియన్స్ కళ్ళు ఎక్కడికి లాగుతాయి అనేది కంట్రోల్ చేయొచ్చు. లైట్ ఎక్కడ పడితే అక్కడ వెళ్తారు. అవును, కానీ అగైన్ అది కూడా అయి ఉండొచ్చు కదా. దేర్ ఆల్రెడీ కొంచెం కన్స్టెంట్స్ ఉండే, లైటింగ్ ఎక్విప్మెంట్ దొరకడం కూడా కన్స్టెంట్ ఉండేనేమో. మేబీ దే వాంటెడ్ టు యూజ్, కానీ ఏం లేకుండే అక్కడ. కానీ లైటింగ్ తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే లైటింగ్ బాగా వాడడం అంటే ఎక్కువ లైట్లనే కాదు లెక్క. లైటింగ్ బాగా వాడడం అంటే సగం కట్ కూడా చేయాలి లైటింగ్. ఆ డార్క్ టు లైట్ అనే ఒక డైనామిక్ రేంజ్ అంటే అది వస్తుంది. ఈ సినిమాలో చాలా వరకు స్టేషనరీ షార్ట్స్ వర్ ఫ్లాట్, చాలా ఫ్లాట్ విజువల్లీ. సుందర్లింగం ఇంకా మన పీకే ఇద్దరు టేబుల్ లో కూర్చుంటే ఒకటే లైన్ లో కూర్చుంటారు. మూడో వాడేవాడు వచ్చినా పక్క లైన్ లో కూర్చుంటాడు, పక్క లైన్ లో ప్యారల్ లైన్ లో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ నాట్ రైట్ అంటే నేను అది అట్లా ఉండకూడదు. డెప్త్ తీసుకురావాలి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ విజువల్ ఇంట్రెస్ట్ తీసుకురావాలి. ఈ మూవీలో వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉన్నా గానీ they were not able to play around with this. And this is nothing to do with restriction. Nothing to do with that. It was just ఆ టేబుల్ ని కొంచెం ఇట్లా తిప్పాల్సి ఉండేవాళ్ళు 40 degrees. అండ్ ఇంకోటి కూడా చెప్తా, ఇది మంచి పాయింట్ చెప్పిరావు నువ్వు. ఎప్పుడైతే ఆడియన్స్ ఇట్లా టెన్నిస్ మ్యాచ్ చూస్తారో దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. నీ అర్థమైంది టెన్నిస్ మ్యాచ్ చూడడం. అదే చెప్తున్నా, ఇప్పుడు టెన్నిస్ మ్యాచ్ ఎట్లా నడుస్తుంది, సైడ్ నుంచి టెన్నిస్ మ్యాచ్ చూస్తున్నావు, లెఫ్ట్ రైట్ వెళ్తూ ఉంటావు, తలెత్తుతూ ఉంటావు కదా. సో నువ్వు ఇప్పుడు వీళ్ళది అబ్జర్వ్ చేసినావు అంటే దే ట్రై టు ఫిల్ ద స్క్రీన్. అది ఇంకో తప్పు, దానివల్ల కూడా డెప్త్ రాలే. రైట్, ఎప్పుడైతే ఆ బిజినెస్ ఐడియా వస్తుందో మనం పెళ్ళిళ్ళం చెడగొడదాము అని, విచ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథికలీ రాంగ్. అప్పుడు డోంట్ ట్రై ఇట్ ఎనీవేర్. అండ్ అది ఇట్స్ అ ఫెయిల్డ్ బిజినెస్ మోడల్. నువ్వు ట్రై చేయాల్సిన ఇక్కడ హనీమూన్ ముందే యు హావ్ టు జస్ట్ సిట్ క్వైట్, టేక్ ద మనీ అండ్ సిట్ క్వైట్. దట్స్ ఇట్. అండ్ ఆ డాడీ వస్తాడు చూడు, వీళ్ళని బార్ లో కలుస్తాడు, దాని ముందర ఇంకెవడో కలుస్తాడు. లిటరల్లీ వాడు వెనక నేను నడుచుకుంటూ వచ్చి పక్కన కూర్చున్నాడు. సో దీంతో ఏమవుతుంది, నువ్వు మళ్ళీ దాన్ని జూమ్ ఇన్ చేసేసరికి లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఏమో వీళ్ళిద్దరు ఉన్నారు, ఎవడు ప్రేమ్ కుమార్ ఇంకా సుందర్లింగం. రైట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్ లో ఏమో వాడున్నాడు, కస్టమర్ క్లయింట్ డాడీ అనుకో. సో నువ్వు ఒక డైలాగ్ చెప్తుంటే అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు, అటు చూస్తున్నావు ఇటు చూస్తున్నావు, మధ్యలో ఖాళీ ఉన్నది. అది అక్రాస్ ఉన్నది తెలుసా. ఈవెన్ ప్రేమ్ కుమార్ ఎప్పుడైతే వెళ్ళి దాన్ని నేత్రాన్ని ఏదో ఇట్లా పెపప్ చేయడానికి ట్రై చేస్తాడు చూడు, జోకులు వేయడానికి, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ గా చూసే రకంగా లేకుండే అది. వాడు ఇక్కడ సోఫాకి అటు కార్నర్ లో కూర్చున్నాడు, ఇటు కార్నర్ లో ఇది కూర్చుంది, నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు. నువ్వు అంటే నువ్వు తిరగడం అంటే ఉట్టి నువ్వే తిరగడం అని కాదు, ఈవెన్ ద కెమెరా ఇస్ లైక్ మూవింగ్ అరౌండ్ కదా, అటొకటి ఇటొకటి. సో అది ఇట్ మోనోలాగ్ అయిపోయినాయి అన్ని. ఇట్ వాస్ నాట్ ఏ డిస్కషన్. అండ్ నేను ఇది ఎప్పుడు చెప్తా, సినిమాల్లో ఎంగేజింగ్ ఉండాలి సీన్ అంటే అదో కాన్వర్సేషన్ ఉండాలి, ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండాలి. ఎప్పుడైతే మోనోలాగ్ లాగా అనిపిస్తుందో దెన్ అది పోతుంది, ఆ ఫీలింగ్, ఆ ఇమర్సివ్ ఫీలింగ్ పోతుంది. అండ్ అదే అయింది అనిపిస్తుంది నాకు. డైరెక్ట్ ఫోన్ చేసి ఎక్కడున్నావు వచ్చే, వాడు ఫోన్ చేసి అరే ఇది చేద్దాం వచ్చే. ఇట్ వాజ్ టూ మచ్ ఆఫ్ మోనోలాగ్ ఆర్ సింగిల్ లైన్ రీడింగ్. అండ్ ఇంకో చిన్న ఉదాహరణ ఇవ్వాలంటే అదే బార్ సీన్లలో కూడా వీళ్ళు టేబుల్లో కూర్చున్నది ఒక మొంటాజ్ సాంగ్ లా వస్తుంది కదా, పైసలు సంపాదించడం మొదలు. టేబుల్ ఫ్రేమ్ కి సెంటర్ లో ఉన్నది, లెఫ్ట్ సైడ్ బార్ కనిపిస్తుంది, రైట్ సైడ్ బార్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ కొన్ని కుర్చీలు ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని కుర్చీలు ఉన్నాయి, వెనకాల బార్ కౌంటర్ ఉంది. అట్లీస్ట్ ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అడ్డదిద్దంగా ఉండడం కంటే ఆ కుర్చీలనైనా కొంచెం అరేంజ్ చేస్తుంటే
ఒక విధంగా ఎట్లా అంటే కళ్ళు వీళ్ళ వైపే వచ్చేటట్టు అట్లా కూడా ఏం లేకుండే. ఇట్ వాజ్ జస్ట్ ర్యాండమ్ ఉండే, టైం లేకుండే, బార్ క్లోజ్ అవుతుండే, అదే తొందర తీయాల్సి ఉండే. సో బడ్జెట్ తక్కువ ఉన్నా, రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటివి చేయడానికి క్రియేటివిటీ అవసరం అండ్ ఒక సెన్స్ ఆఫ్ ఎస్థెటిక్స్ కావాలి, ఒక సెన్స్ ఆఫ్ కంపోజిషన్ కావాలి, ఫ్రేమ్ కంపోజిషన్. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సీన్స్ లో రావాల్సిన ఎఫెక్ట్ మనకి సపబడిపోతుంది, అంతే, తగలదు అస్సలు. అండ్ ఇదే జరిగింది ఈ సినిమాలో. యా, అండ్ ఈవెన్ ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ప్రేమ్ కుమార్ సుందర్లింగం సుట్టా కొట్టడానికి ఎప్పుడైతే బయటకు వస్తారో, డాడీ వెంటబడి వస్తాడు కదా, అక్కడ కూడా కంప్లీట్లీ స్టేషనరీ. అండ్ వాళ్ళు కదిలేది కూడా దేవర్ అగైన్ స్ట్రైట్ లైన్ లో జూ పార్క్ తీసుకెళ్తారు పిల్లల్ని అట్లా. వీడు ఎప్పుడైతే సుందర్లింగం లైటర్ ఉందా అని తాగినట్టు ఇట్లా చేస్తాడో, లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాడు కానీ ఫ్రంట్ టు బ్యాక్ అబౌట్ అంత ఉన్నది స్క్రీన్ లో. సో దట్ ఈస్ నాట్ గుడ్ బ్లాకింగ్. మూవ్ పీపుల్, మూవ్. యా, అంటే కెమెరా ఆపినావంటే యూ హ్యావ్ టు మేక్ ద ఫ్రేమ్ ఇంట్రెస్టింగ్. కెమెరా కదులుతుంది అంటే ఓకే ఫైన్. ఇంకో ఎగ్జాంపుల్ వేర్ ఈ కెమెరా మూవ్మెంట్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల చాలా దెబ్బతిన్నది అంటే, వీడు ప్రేమ్ కుమార్ వస్తాడా, ఆమె పెళ్లి చేసుకుంటే నిన్ను అంటది అంగనానా, అది వాడు రాత్రి వస్తాడా, తాగి పడిపోతున్నప్పుడు ఇంటికి తీసుకొచ్చి అన్నం పెడతాడా సుందర్లింగం వాట్ ఎవర్, ఆ మొత్తం సీన్ వాజ్ సపోజ్ టు బి వీడు ప్రేమ్ కుమార్ లో ఉన్న బాధ అంతా బయటకు తీయాలి అండ్ ఆల్ దాట్ కదా. ఇట్ వాజ్ అ వెరీ, నాకు తెలిసి సినిమాల్లో ఏదైతే కథ రాసుకున్నారో దిస్ వాజ్ ది అల్టిమేట్ సీన్. ఇక్కడ అందరికి సానుభూతి కలగాలి ఈ క్యారెక్టర్ పైన, వాళ్ళ ఉద్దేశం రైట్. ఎంత ఫ్లాట్ ఉండేది టేకింగ్. ప్లస్ నాకు సానుభూతి కాదు, ఉల్టా వాడి మీద కోపం వచ్చింది నాకైతే. అసలు నేను సుందర్లింగం అయి ఉంటే పళ్ళ 2 వాడుతుండే అంటే అప్పుడే ప్రేమ్ కుమార్ కి. అరే నీకు ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చినాయి, నీకు ఇంకా సిగ్గులేదా అది. అండ్ అగైన్ ఆ సుందర్లింగం అది డైగ్రెస్ అవుతున్నా యాజ్ యూజువల్ గానీ చేస్తున్నావు నువ్వు. ఇన్ఫాక్ట్ సుందర్లింగం ఇంకా ప్రేమ్ కుమార్ వాళ్ళ కెమిస్ట్రీనే అర్థం కాలేదు నాకు. అది కూడా ఒక పాయింట్. హ్యూజ్ లాక్. విల్ కమ్ టు దట్ నెక్స్ట్. డెఫినెట్ గా ఆ అన్నం తినే సీన్ లో కూడా పీకే గాడు ఏదైతే డైలాగ్స్ మాట్లాడుతున్నాడో, ఎట్లయితే వాడు ఫ్రెండ్ మీద లాష్ అవుట్ అవుతున్నాడు, ద హోల్ మొత్తం సినిమాలో వాడి క్యారెక్టర్ ఒక బండ లూజర్ క్యారెక్టర్. సినిమా అంతా వీడి ముక్కు పట్టుకొని లాక్కొని తీసుకెళ్లారు చుట్టుపక్కల జనాలు, అంతే. ఫ్రమ్ ప్లాట్ పాయింట్ టు ప్లాట్ పాయింట్. వీడు చేసింది ఏమీ లేదు. చెవు పట్టుకొని అంటున్నావా? యు మీన్ ముక్కేవాడు పట్టుకుంటాడు అంటే ఆలోచించి అట్లా ఉంది. ముక్కు పట్టుకుంటారేమో ఎవరు తెలుసు, ఇట్లాంటి వాళ్ళకి పట్టుకుంటారు. సినిమా అంతా వాడిని చేయి పట్టుకొని ముక్కు పట్టుకొని లాగుతున్నారు. ఆ పెళ్లి దగ్గర పిల్ల దగ్గర, పిల్లని కూడా ఆఖరికి లేపుకొచ్చింది వీడు కాదు, చుట్టుపక్కల వాళ్ళు. వీడి వల్ల ఏం చేత కాదు, వీడి వల్ల ఏం చేతగాలి సినిమాలో. అరే స్పెషల్ గెస్ట్ నువ్వేనారా ఇది రాసింది, మొత్తం నీలాగే ఉన్నది ఇది స్టోరీ అంతా. ఎంత భయస్తుడు అంటే అసలు వాడి కరెక్టేనా వాడు? భయస్తుడు వాడే, వీళ్ళు క్రియేటెడ్. లేదంటే అయిపోయింది, క్రియేట్ అయిపోయింది. ఎంత పిరుకోడు అంటే అసలు ఏం పీకలేకపోయాడు బై హిమ్సెల్ఫ్. అది వాట్ కైండ్ ఆఫ్ అ హీరో ఇస్ దాట్? ఇది నువ్వు ఒక క్యారెక్టర్ అట్లా రాసినా, ఓ గాడ్, టచింగ్ ఎ సెన్సిటివ్ నౌ. ఆ సినిమాలో షుడెంట్ దేర్ బి సమ్ కాల్ అవుట్ టు దాట్? లైక్ చుట్టుపక్కల క్యారెక్టర్స్ అయినా కూడా ఎందుకురా ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా ఉన్నావు అన్నా కూడా అర్థం ఉంటుంది. ఓకే వీళ్ళు హీరో క్యారెక్టర్ ఇట్లా రాసినా వీడికి వేరే క్యారెక్టర్స్ వచ్చి వేస్తున్నారు కౌంటర్లు, ట్రోల్ చేస్తున్నారు వీడిని, ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే అర్థం ఉంటది. ఇందులో అందరూ వీడిని ఒక నార్మల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరో లాగా ట్రీట్ చేస్తున్నారు. వాడు అట్లా ఎంటర్టైనింగ్ కూడా లేడు, అట్లా లేడు. మళ్ళీ వాడు చేసే పనులు అట్లా, వాడి ఫ్యామిలీనే ఎంటర్టైన్ కావట్లేదు. ఎగ్జాక్ట్, మనం ఏమవుతాం. సో ఇట్ వాస్ కంప్లీట్లీ అన్డిజర్వ్డ్. ఇలాంటి హీరోకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఇలాంటి హీరోతో ఎలా రిలేట్ అవ్వాలి, ఐ డోంట్ అండర్స్టాండ్. ఫస్ట్ గ్రేట్ పాయింట్ బోగస్. అందుకనే నేను తీసుకునే డెసిషన్ తప్పు కాదు. అబ్బా, ఈ ఎగ్జాంపుల్ అన్నావు చూడు, ఈ లూజర్ రోల్ అని, వాడు భయస్తుడు, వాడు పిరుకోడు అని. ఆ అన్నం సీన్ లో అదే కదా వాడు కన్ఫ్యూజ్ చేసేది, భయపడుతున్నా వారు లేటర్ అనుకుంటా, పెళ్లి అవుతున్న రోజు, పెళ్లి రోజు పొద్దున, వాట్ ఎవర్, వెన్ ఎవర్, ఇది పెద్ద ఫరక్ పడదు. కానీ ఇక్కడే నేనంట వై ఎక్స్ట్రాడినరీ మెన్ లాంటి మూవీలు ఆర్ యాక్చువల్లీ గుడ్ మూవీస్. వండర్ఫుల్ మూవీ. ఎందుకంటే వాడు క్యారెక్టర్ లూజర్, లీడ్ రోల్ ఎవరు పేరు మర్చిపోయాను నేను, కానీ వాడిది ఒక లూజర్ క్యారెక్టర్, పక్కా లూజర్. కానీ మనిషి లూజర్ కాదు. వాడికి కొంచెం కాంపిటెన్స్ ఉంది, వాడికి ఒక పొగరు ఉన్నది, లేకపోతే ఒక డ్రైవ్ ఉన్నది, వాడికి ఏదో ఒకటి ఉన్నది అక్కడ, విచ్ యూ కెన్ కనెక్ట్. మనం అనుకుంటాం అరే ఇదైనా ఉంది, వీడు అంత లూజర్ కాదు పాపం అందరూ అంటున్నారు, కానీ వీడి అంత ఫాల్తుగాడైతే కాదు అని.
అండ్ ఇంకోటి ఏంటంటే ఆ సినిమా కూడా వాడిని హీరోలా ట్రీట్ చేయాలి, హీరో ట్రీట్ చేయాలి. సినిమా కూడా వాడిని ఒక బండ లూజర్ లానే ట్రీట్ వాడు సెంటర్ ఆఫ్ ద హోల్ స్టోరీ కాదు, అందరు వచ్చి అతుక్కుంటుండ్రు దీనికి, వీడెళ్ళి అందరిని తగులుకుంటున్నాడు కానీ వాడు సెంటర్ ఆఫ్ ద స్టోరీ కాదు. సో ఇదే నాకు అనిపిస్తుంది ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఈ ప్రేమ్ కుమార్ అది ఇది అని, అరే మీరు ఇది చూడగలుగుతున్నారంటే యూ షుడ్ లవ్ ఎక్స్ట్రాడినరీ మెన్. ఎందుకంటే ఇట్ వాస్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డన్. వాడు ఆఖరికి అటు ఇటు తిరిగి సీక్రెట్ ఏజెంట్ అయిపోతాడు మూవీ ఎండ్ కల్లా. వీడేం చేసిండు, అటు ఇటు తిరిగి పెళ్లి చేసుకోండు. వీడి కెరీర్ లేదు, వీడికి ఏం పని లేదు, ఇంట్లో పప్పులో పోపేరా అంటే చేత కాదు, వీడికి పెళ్లి చేసిండు తీసుకెళ్లి. వాట్ వాజ్ ద రీజన్ నేత్రా షుడ్ లవ్ హిమ్? ఆ రోషన్ గాడైనా ఏదో అవుతున్నాడు, వాళ్ళు పైసలైనా ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ, ఆ పోరికి అన్యాయం చేసిండ్రు. అందుకనే అంటాను నేను, డోంట్ ట్రై ఇట్ ఎనీవేర్. దీనిలో చాలా రీజన్స్ వల్ల అంటున్నాను నేను. ఈ లూజర్ ని గ్లోరిఫై చేయడం అనేది ఇట్ ఈస్ కొంచెం ఇట్స్ టేకింగ్ పేస్, కొంచెం ఇట్స్ క్యాచింగ్ ద విండ్. ఎగ్జాక్ట్లీ. నువ్వు మంచి హాయ్ నాన్న అన్నావు, అందులో కూడా ఇదే ఉండే మన పంచాయతీ ఏముండే అంటే వాట్ ఈస్ దిస్ లూజర్ బిహేవియర్ అన్నాం. మళ్ళీ చాలా ఉన్నాయి, సరిపోదా శనివారం అది ఇది. అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నాకు ఇంకో రీజన్ ఎందుకు చాలా నచ్చిందంటే TFI లో డార్క్ హ్యూమర్ ఎక్కువ చూడం మనం. అండ్ అందులో ఒక పాయింట్, ఒక సీన్ లో మాత్రం ఇట్ జస్ట్ గాట్ రియలీ డార్క్, సో ఫనీ నిజంగా అసలు. బట్ ఎనీవేస్ ఈ సినిమాలో కానీ చెప్తావా పాపం ఎవరైతే వెళ్ళలేదో ఆ డార్క్ సీన్ ఏదో, రావు రమేష్ తండ్రిగా ఉంటాడు. ఒక సీన్ లో వాడిని తిడుతూ నువ్వు అసలు పుట్టకపోయింటేనే బాగుండేది, అబార్షన్ చేసుకుంటే బాగుండేది అని ఇట్లా అంటాడు వాడిని. మదర్ ఫీల్ అయిపోతుంది, ఏమంటున్నావు. అండ్ వీడు కూడా చాలా అసలు వాడి గుండె అసలు ఇట్లా పడిపోయిన ముక్కలు ముక్కలు అన్నట్టు చేస్తాడు. కానీ దాని తర్వాత ఏదైతే రియాక్షన్ ఇస్తాడు, that was a touch of beauty. Hats off to him నిజంగా for doing that scene, that kind of movie. What a scene అసలు. డార్క్ హ్యూమర్ వాజ్ అల్టిమేట్ ఆ సీన్ లో. కానీ చూడండి అన్నారు పోయి ఎక్స్ట్రాడినరీ మ్యాన్, యాక్చువల్లీ వర్త్ ఇట్. తప్పకుండా చూడండి, ఇంకా ప్రైమ్ లోనే ఉండాలి నాకు తెలిసి. ఉంటది ఎక్కడ పోతుంది, మర్చిపోతారు కూడా ఉందని. ఇది ఒక ఈ సినిమాని కిందికి ఏం లాగింది అంటే అన్ని లాగింది, మనం చూడడం లాగింది. వన్ ఆఫ్ ద టాప్ ఫ్యాక్టర్స్ ఈ పీకే గాడి క్యారెక్టర్. ఓ మై గాడ్, క్యారెక్టర్స్ మాట్లాడదాం. సో పీకే గాడి క్యారెక్టర్ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ రీజన్స్. సెకండ్ టాప్ రీజన్ నాకు సుందర్లింగం. వాట్ ద హెల్, ఐ మీన్ సుందర్లింగం కి ఇంకా ఫ్రెండ్ ఉన్నారంటే దే షుడ్ అన్ఫ్రెండ్ హిమ్. నిజంగా ఒక కార్డ్బోర్డ్ కట్అవుట్ ఆఫ్ అ మనిషి వీడు, అంతే, ఏమీ లేదు పర్సనాలిటీ వీడికి. ఒకటే డైలాగ్ 5 times చెప్పాలి, దట్స్ ఇట్. నెక్స్ట్ సీన్ కి వెళ్ళినప్పుడు అదే డైలాగ్ మళ్ళీ 5 times చెప్పాలి. దీని వల్ల సినిమా ఎంత దెబ్బతినిందంటే అమ్మా. ఎందుకంటే అండ్ ప్రాబ్లం ఏంటంటే దట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద మూవీ. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ రిలేషన్షిప్ ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరు నడిపిస్తుంటారు మొత్తం కహానీని. ఎగ్జాక్ట్లీ. సో వీడి క్యారెక్టర్ సంకనాకింది, సుందర్లింగం క్యారెక్టర్ సంకనాకింది, దాని వల్ల వీళ్ళిద్దరికి రావాల్సిన కెమిస్ట్రీ కూడా సంకనాకింది. ఇప్పుడు కెమిస్ట్రీ. సెకండ్ థింగ్ ఏంటంటే సగం సేపు వాడు తాగుతున్నాడు, అది దానికి వద్దాం, వితౌట్ ద కెపాసిటీ టు డ్రింక్. సుందర్లింగం కెపాసిటీ ఉన్నది, వాడు తాగపోతే అవుదాం అనుకుంటాడు కానీ కాలేకపోతుండు. వీడి తాగపోతే అవ్వాలని లేదు కానీ వీడు తాగపోతే అవుతుండు. ఇది ఇంకో యంగ్ ఇది. కానీ నువ్వు మంచి పాయింట్ చెప్పినావు బోగస్. ఒక ఫ్రెండ్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయడం ఇట్స్ ఎ వెరీ ఈజీ జాబ్. ఎందుకంటే ఇట్ డజంట్ టేక్ మచ్. లెట్ మీ పుట్ ఇట్ దిస్, అన్లెస్ వాళ్ళిద్దరు హీరోలు, ఇద్దరు లీడ్లు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక రిఫ్ట్ రావాలి, అవి మహాసముద్రం లాంటి మూవీ తీయాలి, సలార్ లాంటి మూవీ తీయాలంటే ఓకే, అందులో ఒక స్కిల్ వెళ్తుంది. నువ్వు ఒక పెళ్లి చూపులు లాంటి మూవీ తీయాలి, నీకు ఒక హీరోకి పక్కన ఒక ఫ్రెండ్ ఉండాలి, లేకపోతే ఏమంటారు సైడ్ కిక్ ఉండాలి, లేకపోతే కార్తికేయ లాంటి మూవీ తీయాలి, కార్తికేయ 2. యూ డోంట్ నీడ్ ఎ లాట్ ఆఫ్ రైటింగ్. ఎందుకంటే ఇట్స్ ఎ రియాక్టివ్ థింగ్. ఆ ఫ్రెండ్ ఏదైతే చేస్తాడో లీడ్ కి, వాడు మోస్ట్ ఆఫ్ ద టైం రియాక్టివ్ ఉంటాడు. ఏదో అక్కడ ఇక్కడ వెన్ ద షిట్ హిట్స్ ద ఫ్యాన్ అప్పుడు వాడు ప్రొయాక్ట్ అవుతాడు. అరే నీకు సిగ్గులేదారా అని చెప్పి ఒక ఏమంటారు ఆ నడ్జ్ ఇస్తాడో, లేకపోతే వాడు ఒక రియలైజేషన్ మూమెంటో ఏదో అంటారు. వీళ్ళిద్దరు మోటివేషన్ లేదు, అసలు మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎందుకున్నామన్న మోటివేషన్ లేదు. వీళ్ళు ఏదో గాన్ విత్ ద విండ్ అన్నట్టు కొట్టుకోబోతుండ్రు. ఇద్దరు వెళ్ళగాళ్ళు, ఇద్దరికి తెలివి లేదు, అందుకనే మన ఇద్దరం కలుసున్నాం అన్నట్టు ఉండే. అది ఎంత వీక్ క్యారెక్టర్ అంటే ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళు మొదటిసారి ఎలా కలుసుకున్నారని చూపించడం కూడా ఎంత దారుణంగా వీక్ ఉండేది. ఒక బిజినెస్ పిచ్ చేయనికి వీళ్ళిద్దరు ఎవరెవరో ఒకరొకరు తెలుసుకోకుండా వాడి ముందొచ్చి కూర్చున్నారంట, అక్కడ పరిచయం చేసుకుంటున్నారు. హాయ్ ఐఎమ్ ప్రేమ్ కుమార్, హాయ్ ఐఎమ్ సుందర్లింగం అని చెప్పి బిజినెస్ మీద వెళ్ళిపోతుంది. అరే బిజినెస్ ఇట్లానా స్టార్ట్ చేసేది, ఎవడు పడితే వాడు కూర్చొని హలో ఐఎమ్ బోగస్, హలో ఐఎమ్ బ్రూట్, లెట్స్ స్టార్ట్, అంతేనా? అండ్ సైగా పాడ్కాస్ట్, దట్స్ ఇట్.
ఇంతేనా? యా, ఇట్స్ హారబుల్. ఎంత ఆపర్చునిటీ ఉండే అక్కడ, డ్రామాటిక్ ఆపర్చునిటీ. అక్కడ వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏదో మొదటి చూపులో ఇద్దరు కసురుకున్నారో లేకపోతే విసుక్కున్నారో, దాని తర్వాత ఓకే వీడు కొంచెం సీదా సాధనే ఉన్నాడు, వీడు కొంచెం నా టైపే ఉన్నాడు అన్నట్టు ఆ బాండింగ్ రావడం గానీ. ఆల్ గ్రేట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ విత్ అ ఫైట్ అంటారు. యా, ఇట్స్ యాక్చువల్లీ లవ్ స్టోరీస్ కానీ, బట్ మనం ఫ్రెండ్షిప్ అని వాడతాం. దాని తర్వాత నుంచి ఆ వీక్నెస్ అట్లానే ఉండే. అండ్ కెమిస్ట్రీ ఎట్లా దెబ్బతినింది అంటున్నానంటే, ఫ్రెండ్స్ ఎప్పుడైతే మంచి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి ఒకరొకరి గురించి బాగా తెలిసిపోయి ఉంటది. వీడి రాద్ధాంతం అంతా ఏంటనేది ఫ్రెండ్ డెప్త్ లో ఫ్రెండ్ కంటే ఇంకా డీటెయిల్డ్ ఒక ఏమంటారా రిపోర్ట్ అనేది ఇంకెవరి దగ్గర ఉండదు. అదే ఒకటి ఉంటది కదా, వైఫ్ థింక్స్ షీ నోస్ హర్ హస్బెండ్, మదర్ థింక్స్ షీ నోస్ హర్ సన్, అండ్ వాడు పక్కన వాడు ఉంటాడు దోస్తుగాడు, అసలు మ్యాటర్ నాకు తెలుసు అన్నట్టు. యా, దట్ ఈస్ ట్రూ. అవును, ఎగ్జాక్ట్లీ దట్. సో గర్ల్స్ మీకు ఇది తెలియదేమో ఈ కాన్సెప్ట్, కానీ అట్లా ఉంటారు ఫ్రెండ్స్ అని. యు నో ఎవ్రీథింగ్. సో పద్ధతి ప్రకారం ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ ఎట్లా ఉండాల్సి ఉండే అంటే, ప్రేమ్ కుమార్ గాడు ఎంత లూజరో, ఎందుకు అంత లూజర్ అనేది సినిమాలో కనిపిస్తుండే. ఎవ్వరు దాన్ని అడ్రస్ చేయకపోతుండే. కానీ వీడు సుందర్లింగం షుడ్ బి ద వన్ టు సేట్. కరెక్ట్. వాడికి ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. వీడికి ఏదైతే లూజర్ బుద్ధులు ఉన్నాయో అవి తిట్టులాగా లేకపోతే వాటిని పట్టుకొని పీకే గాడిని ట్రోల్ చేస్తే అప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ అ ట్రూ ఫ్రెండ్. అబ్సల్యూట్లీ సేమ్ థింగ్ ఫ్రమ్ పీకే టు సుందర్లింగం. ఇంత తెలుగులో వాడు పెళ్లి చేసుకోవచ్చు కదా అని ఒక్క డైలాగ్ అనుంటే అయిపోయింది. అస్సలు లేకుండా ఏమి ఎంతసేపు ఎత్తడమే క్యాండిడేట్ ని. ఎందుకు ఎత్తుతున్నాడు, ఏముందో అది ఏం చూసినవరా ఇందులో, లిటరలీ నాకు అనిపిస్తుంది చెప్తున్నా. అంతా చాలా ఐ మీన్ నాకు ఇట్లా కింజ. పేకా మెడల్ వాజ్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఓ ఎస్. వాడు ఎందుకు తిట్టుకున్నాడు అంటే హీ లైక్స్ దిస్ గై. ఎగ్జాక్ట్లీ. అంటే అరే సీను లైక్స్ ద గై. అరే నువ్వు నేను చెయ్యరా, నువ్వు తడపాయించాలి, నీకు తెలుసుకోరావాలి, ఇది కష్టమైన పని, నువ్వు ఒక పని నేర్చుకొని కరెక్ట్ గా చేసే వరకు నేను నీకు ఏం సపోర్ట్ చేయ అంటాడు. కానీ వాడితోటే ఉంటాడు. అండ్ దట్ ఈస్ అట్లనే ఉంటారు దోస్తులు, మంచి దోస్తులు వర్త్ కీపింగ్ అన్నట్టు. ఇందులో వీడేందంటే అరే నాకు ఈ బ్రెయిన్ వేవ్ వచ్చింది తాగినప్పుడు, లెట్స్ స్లీప్ ఓవర్ ఇట్ అంటాడు. అది కూడా వీడే చెప్తాడు. ఎవడు ప్రేమ్ పీకే, నువ్వు పడుకొని యూ స్లీప్ ఓవర్ ఇట్ రా అంటే నువ్వు కూడా స్లీప్ ఓవర్ ఇట్ రా. అరే వాడే ఇచ్చిండ్రు ఐడియా, వాడేం స్లీప్ ఓవర్ ఇట్ చేస్తాడు రా. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ నాకు ఒళ్ళు మండింది. వీడు పీకే స్లీప్ ఓవర్ ఇట్ అయ్యిండు, మనకి అది చూపించిన రాత్రి ఇట్లా బెడ్ తిరుగుతాడు గుండ్రముగా. వాడిని కూడా చూపించారు కదా పక్కన. ఈ లింగం వాడు ఏం చేస్తున్నాడు, వాడు బోర్రు అని వాడుకుండా. దట్ ఈస్ ద ఇమాజినేషన్ కదా. వాడిని కూడా చూపిస్తే నువ్వు స్ప్లిట్ స్క్రీన్ చేసి ఇద్దరిని చూపించుండుంటే ఎంత. అండ్ ఇదే అంటున్నా, దిస్ డజంట్ టేక్ మనీ, దిస్ డజంట్ టేక్ సెటప్, ఇట్ టేక్స్ ఎ లిటిల్ క్రియేటివిటీ. నువ్వు కూడా పడుకోరా, నీ పైన కూడా ఒక ఫ్యాన్ మీద కెమెరా పెట్టి దుర్రుతులా చూపిస్తాను నేను. ఇంకోటి ఏంటి తెలుసా, వాట్ ఇట్ టేక్స్ క్రియేటివిటీ కాదు, కామన్ సెన్స్ అంటావు. ఆడియన్స్ వైపు ఆలోచించండి రా బాబు. ఆడియన్స్ ఏది చూస్తే వాళ్ళకి ఇంకా డీపర్ కనెక్ట్ వస్తుంది. వీళ్ళిద్దరూ డిసైడ్ చేసుకున్నప్పుడు ఇవాళ రాత్రి మనము ఆలోచించి గాఢంగా ఆలోచించి రేపు పొద్దునకెళ్ళి డిసైడ్ ఇద్దరిని చూపియండి. ఇద్దరిని చూపిస్తే ఆడియన్స్ ఇంకా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ సుందర్లింగం పర్స్పెక్టివ్ నుంచి వీడేం క్యాండిడేట్ కూడా తెలియదు మనకి. జీరో. ఎందుకంటే మనం వాడి వరల్డ్ ఏంటి తెలుసా, మనకు తెలిసిన ఆడియన్స్ చూపించినది సూపర్ మార్కెట్ లో కరేపాకు కొంటుండు, లేకపోతే ఎక్కడో చాయ్ కొట్టు దగ్గర సిగరెట్. అరే వాడి ఇల్లు ఉన్నదిరా, లేకపోతే ఏదో పోరి బెడ్రూమ్ లో ప్యాంట్ ఇప్పుతుండు. పోరి వాడి పోరే అనుకుందాం, కనీసం వాడికి పోరేనా ఉందా. సుందర్లింగం గాడికి ఇది ఇంకో హైలైట్ తెలుసా, ఇది గుర్తు చేసినావు నువ్వు. వీడికి పోరి ఉంది, వీడు పోరి లేక సస్తుండు. ఒక ఫ్రెండ్ అన్నాక వాడిని ట్రోల్ చేయడా. అరే ఆ పిల్లని చూడరా, టిప్స్ కూడా వదిలే ట్రోల్ చేయడా. అరే ఎవడరా నువ్వు, నాకు వస్తున్నారు పోరీలు అట్లా, నాకు ఇంత బట్ట పెట్టుకొని పొట్ట పెట్టుకొని నాకే పిల్లు నీకే బేవకూఫ్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఫ్రెండ్షిప్, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఎంత టైట్లీ నీట్ ఫ్రెండ్షిప్ అయినా కానీ ఏ ట్రూ ఫ్రెండ్ విల్ నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ టు రిప్ ఆన్ ద ఫ్రెండ్. నెవర్. వాళ్ళు ఇద్దరు క్యాండిడేట్లు పక్క పక్కన నుంచొని సిగరెట్ కొడుతున్నావు, ఛాయ్ తాగుతున్నావు, కానీ అందరు ఇంత పొలైట్ గా మాట్లాడుకుంటున్నా అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు ఆపర్చునిటీ వదులుకున్నాడు అంటే వాడు ఫ్రెండ్ కాదు. అసలు వాళ్ళు మంచి ఫ్రెండ్స్. అసలు హూ ఆర్ దే? ఎగ్జాక్ట్లీ.
పాత సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటది, అరే నీకు నాకు ఒక సిటీ బస్ లో టికెట్ షేర్ చేసుకున్న మెమరీ కూడా లేదు, నువ్వు నా ఫ్రెండ్ వారా అంటాడు. ఇట్ ఈస్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ రైటింగ్ అంటున్నాను. అది సారీ డైగ్రెస్ అవుతున్నా కానీ, బట్ అందులో అక్కడ బ్యూటిఫుల్ రైటింగ్, ఇక్కడ అలాంటిది ఒక్కటి లేదు. వాడికి సిగరెట్ కావాలంటే వీడు లైటర్ వెతుకుతుండు. అది ఫ్రెండ్షిప్ కాదు, అది స్లేవరీ. ఫ్రెండ్షిప్ కి స్లేవరీకి కొంచెం తెలుసుకోవాలి మీరు డిఫరెన్స్. బులింగ్ అంటారు దాన్ని. అండ్ ఏం చూసుకొని బులింగ్ వీడికి, ఏం చూసుకొని అది కూడా లేకుండే. వీడి స్కిల్ ఏంటంటే స్ట్రా వేసుకొని విస్కీ తాగుతాడట. అది కామెడీయా? ఎందుకు దీని మీద అంత రుద్దుతున్నామంటే ఈ పాయింట్ మీద అక్కడే పోయింది. ఎంత స్క్రీన్ టైం ఉంది పీకేకి సుందర్లింగానికి. సో ఈ క్యారెక్టర్ కెమిస్ట్రీ కొంచెం బాగా పెట్టుంటే 40% లేపేవాళ్ళు ఈ సినిమాని. అంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండే. అండ్ వీఆర్ నాట్ ఈవెన్ గోయింగ్ టు ద డ్రంక్ సీన్స్. వస్తాం ఇప్పుడు అది అదొక దరిద్రం. అది నిజంగా అమీర్పేట గుంతలున్న రోడ్ లో తయారైన బురద అది. సుందర్లింగం క్యారెక్టర్ కి లాస్ట్ పాయింట్ అవుట్ కాడు, బట్ ఓకే చెప్పు. లాస్ట్ పాయింట్ మంచి ఉదాహరణ ఏంటంటే, నిన్నగా మొన్న ఒక సినిమా రివ్యూ చేసినాము. అందులో ఒక హీరోయిన్ ని పిస్నారీ చేస్తారు. ఏముండే అది? ఇది మన అరే మెకానిక్ రాకీ మజాక్ అయిపోయింది. మెకానిక్ రాకీ మర్చిపోతావా నువ్వు? మర్చిపోవాలి. ఒక ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ స్పాట్లెస్ మైండ్ అవ్వాలి అది. అలాంటి వైప్ అవుట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. నాకు స్కాడ్ ట్రామా అది. అలాంటి ఫాల్తు సినిమాలో కూడా ఒక సెకండ్ హీరోయిన్ కి చిన్న ఏదో పర్సనాలిటీ ట్రేట్ ఇచ్చారు. మెయిన్ హీరోయిన్ కదా, ఆమె 2 times వస్తుంది స్టోరీ. అందుకే నువ్వు కన్ఫ్యూజ్ సెకండ్ హీరోయిన్ ఆర్ నీకు అసలు విలన్ కాస హీరోయిన్ అనిపించింది, నచ్చిందంతా. సో ఆ హీరోయిన్ కి ఈ అమ్మాయి పిసినారిది అని చెప్పి ఒక క్యారెక్టర్ ట్రేట్ పెట్టడం, ఆ ట్రేట్ మీద వేరే వాళ్ళు ట్రోల్ చేయడం, అలాంటి ఫాల్తు సినిమాలో కూడా ఉండే. ఇట్స్ కామన్ సెన్స్. అసలు కామన్ సెన్స్ లేకుండా రాస్తున్నారు. ఈ సుందర్లింగానికి అసలు మనిషి అన్నట్టు ఏ పర్సనాలిటీ ట్రేట్ కూడా పెట్టలేదు అసలు. కంప్లీట్ కార్డ్బోర్డ్ కట్అవుట్. వేస్ట్ ఫెలో. వాడికంటూ సొంతంగా ఒక ఏజెన్సీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. వాడికి ఏ ఐడియా రాదు, వాడు వచ్చిన ఐడియానే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు మళ్ళీ. ఎందుకంటే పాపులర్ మూవీస్ లో, ఒక సక్సెస్ఫుల్ మూవీలో హీరో గానికి ఒక ఫ్రెండ్ ఇచ్చినావు అంటే, నువ్వు పెళ్లి చూపులు తీసుకో, దేర్ ఇస్ సో మచ్ దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్. ఇందులో కూడా ఐఎమ్ షూర్ ఆ ఇంటెన్షన్ అదే ఉండేనేమో, దట్ లాట్ విల్ హ్యాపెన్ బికాస్ వీడు ఉన్నాడు, వాడు ధైర్యమైంది వీడి లూజర్ క్యాండిడేట్ కి పీకేకి అంటే, అరే నాతో లింగం ఉన్నాడు. నాకు తెలిసి కాన్సెప్ట్ అదే ఉండే. కానీ వీళ్ళు ఐస్బర్గ్ పైకే వెళ్ళలే, వాళ్ళు నీళ్ళతోనే ఆడుకున్నారు. జీరో ఉండే వీడికి, జీరో. అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ ఆర్టిస్ట్. వాడి పొటెన్షియల్ అసలు కనబడనే లేదు నాకు, ఎక్కడ లేకుండా. ఇప్పుడు నువ్వు మ్యాడ్ లో కూడా చూడు, లడ్డు క్యారెక్టర్ ఎందుకు ఫేమస్ అయింది? బికాజ్ వాడు పక్కన ఉన్నా కానీ, దో హీస్ నాట్ ద లీడ్. ఆ ముగ్గురులో త్రిమూర్తుల్లో వాడు లేకపోయినా వాడు నడిపిస్తుంటాడు బానే కథలు వెనకాల. అరే మన దోస్తు గాని నువ్వు కొట్టిండు, లాస్ట్ కి ఉంటది కదా సిమ్ కార్డ్ షాప్ వాడిని పట్టుకొస్తాడు. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. చాలా లాగింది సినిమాని కిందికి లాగి. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అండ్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న లేని కెమిస్ట్రీ. ఇప్పుడు ఆ తాగుడు సీన్లకు వద్దాం ప్లీజ్, ఎందుకంటే నెక్స్ట్ లాగింది. వెళ్ళిపోదాం. అదే మై గాడ్, హౌ మచ్ డు దే డ్రింక్? నాకు దాంతో కూడా ప్రాబ్లం లేదు. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువసేపు భరించాలి దాన్ని. ఆఫ్ కోర్స్. ఆ అబామినేషన్ ఆఫ్ డ్రంకెడ్ యాక్టింగ్. నాకు దాంతో ప్రాబ్లం ఏం వచ్చింది తెలుసా? ఇంతగానం స్క్రీన్ టైం ఎందుకు పెడుతున్నారు అన్న తాగుడు సీన్లకి అంటే, నాకు అనిపించింది ఏంటంటే, నా థియరీ అది వీళ్ళ పర్ఫార్మెన్స్ లో ఒక స్ట్రెంగ్త్ అనుకొని దాని మీద లీన్ అయినట్టు అనిపించింది. నీకు అట్లా అనిపించిందా? వాళ్ళ వైపు నుంచి అలా అనుకున్నారు వాళ్ళు, ఇది స్ట్రెంగ్త్, ఇది ఎక్కువ పెడితే పండుతుంది ఎక్కువ అన్నట్టు అట్లా అనిపించింది. కానీ ఆ పర్ఫార్మెన్స్ లో కూడా ఇట్ వాజ్ నాట్ గుడ్ అట్ ఆల్. ఫస్ట్ బిలో నెగిటివ్ ఇన్ఫినిటీకి వెళ్తుంది. అది జస్ట్ తాగుడు సీన్స్ గురించి చెప్తున్నా. అది తాగినట్టు లేకుండే, తాగినట్టు యాక్ట్ చేస్తున్నట్టు ఉండే అది. అండ్ ఆల్సో తాగపోతు కూడా అట్లా మాట్లాడు. దే డోంట్ టాక్ లైక్ దాట్. నువ్వు అవుట్ అయినప్పుడు యూ డోంట్ స్లర్ లైక్ దాట్. నువ్వు ఫస్ట్ తూలుతావు. అవును. నీకు ఆ డిస్టెన్స్ రేషియో అదంతా దెబ్బతింటది. నువ్వు కూర్చోవడం స్ట్రైట్ కూర్చొని, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు తాగున్నాడు అనేది వాడు మాట్లాడినప్పుడు కాదు, వాడి బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది.
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నువ్వు ఓ పార్టీకి ఎంటర్ అయినావు పోయి ఓ పబ్కి వెళ్ళినావు నువ్వు సాటర్డే లేట్ అయినావు ఎందుకంటే ట్రాఫిక్ ఉండే అని నువ్వు తయారవడం లేట్ అయింది ఇంట్లో ఏదో పని చెప్పిన వాటర్ నువ్వు పబ్కి ఎంటర్ కాగానే మీ దోస్తులు ఉన్నారు ఇట్లా వాళ్ళ మీ టేబుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడే ద వే పీపుల్ ఆర్ బిహేవింగ్ నువ్వు అడుగుతావు ఒక క్యాన్ వీటి తాగలేదు ఎక్కువ అన్నప్పుడు ఒక డెడికేటెడ్ డ్రైవర్ ఉంటాడు చూడు గ్రూప్ గ్యాంగ్ కి వీడు అవుతారా అంటావు యూ వోంట్ ఈవెన్ టాక్ టు హిమ్ నీకు తెలిసిపోతుంది ఎందుకంటే నీకు వాడు బాడీ లాంగ్వేజ్ అట్లుంటది వాడు మాట్లాడాడు ఎక్కువ బట్ యూ విల్ నో వీడు అవుట్ అయ్యి అని వై డూ యూ మేక్ పీపుల్ టాక్ డ్రంక్ పద్యాలు మాట్లాడుతుండు ఒకవైపు స్లర్ అయినట్టు అహు అని ఇట్లా మారుస్తున్నాడు వాయిస్ మళ్ళీ పద్యాలు డైలాగ్ మాట్లాడుతుండు అండ్ ఏ తాగినోడైనా అంతగానం పద్యాలు మాట్లాడతాడా అండ్ లైక్ కొహరెంట్ గా ఉన్నాడు మనిషి అదే అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాడి ట్రైన్ ఆఫ్ థాట్ అగైన్ దిస్ కేస్ ఇన్ పాయింట్ బెదూర్ లంక నాకు మంత్ ఆఫ్ మధు బట్ గో హెడ్ బెదూర్ లంకలో వాడు తాగి వస్తాడు ఆ కొడుకు అజయ్ ఘోష్ కొడుకు తాగి వస్తాడు బై ఫుల్ టై వస్తాడు టైట్ కాసిరెడ్డి వాడు ఎంత డైగ్రెస్ అవుతుంటాడు అట్లుంటది అది దట్ ఈస్ యాక్టింగ్ దట్ ఈస్ డ్రంకర్డ్ యాక్టింగ్ సింగిల్ కాన్స్టెంట్ ట్రైన్ ఆఫ్ థాట్ అనేది ఉండదు ఈజీలీ ఇదవుతారు డిస్ట్రాక్ట్ అవుతారు ఓకే అందుకనే అంటున్నాను ఈ ఎన్లైట్మెంట్ ఏదైతే వీడికి వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ కంక్లూడ్ అనే డెసిషన్ తాగినప్పుడు అంత మనిషి ఒక ఫుల్ బాటిల్ తాగినంటే వాడు కూర్చొని కంక్లూడ్ కాడు ఒక్కటే ఒక దగ్గర నాకు రియలిస్టిక్ ఏడనిపించింది నేను వెళ్ళిపోయి చెప్తా అని చెప్పి కూలబడతాడు టేబుల్ పైన దాట్ వాజ్ ద ఓన్లీ థింగ్ ఇదైనా కరెక్ట్ అయిపోయినా ఇప్పుడు కొంప తీసి తీసుకెళ్తారా వీడిని తాగినప్పుడు అది కానీ పాయింట్ ఏంటంటే యూ యాక్ట్ డ్రంక్ యూ డోంట్ టాక్ డ్రంక్ ఫస్ట్ యాక్టింగ్ వస్తుంది తర్వాత టాకింగ్ వస్తుంది మంత్ ఆఫ్ మధులో హర్షకి ఇంకా హీరోకి తాగుతుంటారు ఆ సీన్ దట్ ఈస్ యాక్చువల్లీ ప్రాపర్ డ్రంక్ అబ్సల్యూట్లీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను సుందరలింగం కూడా తీసుకొస్తా ఇద్దరు డ్రంక్ పీపుల్ ఉన్నారంటే దే నెవర్ అగ్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హౌ మచ్ వాళ్ళు లైఫ్ లో ఎంత అగ్రీ అవుతున్నారో పక్కన పెట్టేస్తే డ్రంక్ ఉన్నప్పుడు ఎవడైతే ఫ్రెండ్ ఇప్పుడు మంచిగా చెప్పిన మంత్ ఆఫ్ మధు దీంట్లో హర్ష మధు ఫ్రెండ్ వాడు చెప్తాడు నాకు కూడా వస్తారు గుంటలు అది నువ్వేమనిపోతావు నాకు బాధరా అని చెప్పి హీ కీప్స్ డిసగ్రీయింగ్ విత్ హిమ్ చాలా చాలా సిచ్యువేషన్స్ అదవుతుంది కానీ ఇద్దరు కూర్చొని వా బ్రిలియంట్ ఐడియా వానా వా ఏం ఐడియా ఇది చేస్తారా ఇంతమందితో కూర్చొని తాగినా నాకైతే ఇప్పుడు అనిపించలే ఎవడన్నా నేను తాగైనా కానీ ఎవడు నువ్వు అగ్రీ అవ్వవు నాతో అండ్ ఇలాంటి దాన్ని వాళ్ళు ఎక్కువ చేశారు ఈ సినిమాలో సీన్లు పెట్టేశారు ఎంత చేసిండ్రు నాకేమనిపించింది అంటే నువ్వు స్టార్టింగ్ లో ఒకటి అన్నావు కదా కన్స్టెన్స్ చేసిండ్రు అది కోవిడ్ టైమ్స్ లో బడ్జెట్ ఓకే 2023 అంటే కోవిడ్ టైం అనుకుందాం ఇక చలో ఇది నీ ఉట్టి ఇది ఒక్కటే దొరికిందేమో లొకేషన్ షూట్ చేయడానికి సో ఫుల్ తాగుడు పెట్టిండ్రు బట్ ఆన్ పేపర్ కూడా నాకు ప్రాబ్లం ఉన్నది ఈ క్యారెక్టర్ కి ఆల్కహాలిజం ఏదైతే ఇచ్చిండ్రో ఇఫ్ ఎట్ సమ్ పాయింట్ స్టోరీలో వాళ్ళ థింకింగ్ ఏముండే అంటే ఇట్లానే ఒక రోజు తాగి వాడు బాధ అంతా కక్కుతాడు విచ్ లెడ్ టు ఏది ఆ అన్నం సీన్ అంతే కదా వాడు తాగుతేనే ఇక లాస్ట్ కక్కిండు అందరు సంతోషంగా ఉండాలి నేను నా బాధ నాకు ఏమైనా పర్వాలేదు అంటే పొరాపో నిజంగా నువ్వు చచ్చిపోతే బాగుండు అనిపించింది నాకు ఆ మూమెంట్ లో ఇప్పుడు ఈ తాగుడు బిల్డప్ కనుక అక్కడి వరకు వెళ్తే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ మనిషి అంత తాగుతున్నాడు అంటే వాడి కెపాసిటీ ఎట్లుండాలి వాడు అవుట్ కాడు వాడు అవుట్ అయినా వాడు వాగేలాగా అవుట్ కాడు సో నీ కనుక ఆ సీన్ ల్యాండ్ చేయాలంటే అదే వాడు తాగి వాడు కక్కిండు ఆ దోస్తుకి వాళ్ళ అమ్మకి తెలిసేటట్టు కక్కిండు అని చెప్పి ఆ సీన్ నీకు ముందరే ఉండుంటే యూ షుడ్ నాట్ హ్యావ్ మేక్ హిమ్ ఏ డ్రంకర్డ్ వాడు సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ తాగిండంటే అప్పుడు అలాంటివి చెప్పిండు అర్థం పర్థం ఉన్నది నేను ఒప్పుకుంటా ఫస్ట్ టైం ఒక నాన్ రెగ్యులర్ డ్రింకర్ నాలంటోడు సడన్ గా తాగిండు అనుకో ఫుల్ బాటిల్ అప్పుడు నేను కక్కుతా ఆ ఫిల్టర్ అన్ని పోతాయి నాకు కానీ రోజు నీలాంటోడు రోజు తాగేటోడు ఉన్నాడు అనుకో వాడికి అక్కడ ఎప్పటికీ వాడికి ఒక హ్యాబిట్ అయిపోతుంది అది అదే సో ఇట్ వాజ్ అ ఫ్లా ఈవెన్ ఇన్ ద రైటింగ్ నాకైతే చాలా గట్టిగా అదే థియరీ ఉంది వీళ్ళు ఇది స్ట్రెంగ్త్ అనుకున్నారు యాక్టింగ్ లో సో దీని మీద లీన్ అవుదాము అనుకుందాం దాని మీద అని చెప్పి అన్నారు కానీ బాబు ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రెంగ్త్ ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ బై ద వే బిజినెస్ ఆపర్చునిటీ మనకి వి విల్ ఓన్లీ ట్రైన్ యూ అండ్ డ్రంక్ యాక్టింగ్ అని మనం క్లాసెస్ తీసుకుందాం రైట్ కానీ ఇట్ వాస్ నాట్ ఎ స్ట్రెంగ్త్ ఇట్ వాస్ అ వీక్నెస్ ఓ మై గాడ్ హారబుల్ వీక్ అది ఓవర్ డూయింగ్ ఉండే యాక్టింగ్ లో అండ్ తాగేవాడు అట్లాంటి డైలాగ్స్ మాట్లాడు అసలు అంత కోహరెంట్ గా మాట్లాడు అదే వాడు క్రిస్టల్ క్లియర్ థింకింగ్ ఉన్నది టాపిక్ వాడు ఐఐటి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు చెప్తున్నాడు రైటింగ్ రాస్తున్నాడు అదే సో దా వాజ్ మళ్ళీ అది బాగా లాగింది
కిందికి. అండ్ ఇంకోటి ఎట్లా చెప్తున్నా, వీడు ఒక ప్రొఫెషనల్ ఆల్కహాలిక్ అని, వాడికి హ్యాంగ్ ఓవరే లేదు మూవీలో. యా, నెవర్ డిడ్ హీ హ్యావ్ ఎ హ్యాంగ్ ఓవర్. ఇట్లా తన్ని లేపితే ఆ పొద్దు మంచిగా రోబోట్ లాగా వెళ్ళి వాడు పడుదోముకొని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతున్నట్ట. అట్లా అవుతుంది. హౌ డస్ దట్ హ్యాపెన్? ఇద్దరు సుందర్లింగం అయితే ఈజ్ నాట్ ఈవెన్ ఆల్కహాలిక్. వాడు ఏదో ఏమంటారు కంపెనీ టైప్ క్యాండిడేట్ వాడు. అంతే. సచ్ ఎ అన్కన్విన్సింగ్ వే టు కన్విన్స్ హిమ్ టు స్టాప్ డ్రింకింగ్. ఎక్కడ అంటున్నావు? మొత్తం ఎవ్రీ డ్రంక్ సీన్ ఎంతైతే జీరో కేర్ తోటి పీకేని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. నాకు అనిపించింది అరే ఇట్లా చేస్తావా. అండ్ దిస్ ఇస్ ద డైరెక్టర్ మిస్టేక్ అంటే నేను. రైటింగ్ కూడా కాదు, పర్ఫార్మెన్స్, సీన్ ఎగ్జిక్యూషన్. ఎవడైనా ఫ్రెండ్ తాగేది ఇట్లా అంటున్నా, నేను సరేరా మీ హ్యాపీనెస్ కోసం నేను బాధపడినా సరే అని సెల్ఫ్ పిటీ అన్న టైప్ ఎవడైనా చేస్తున్నాడు అనుకో, దోస్త్ అన్నట్టు పసికడు కొట్టాడు. ఇప్పుడు వాడు ఆ మాట అనగానే పసికడు కొట్టు, మళ్ళీ ఇట్లా మాట్లాడక నాతో మాట్లాడుతున్నావు అంటే నేను నెత్తి వల్ల కొడతాను నేను. అంత చిల్లరగా కాదు. అదే నీకు ఎప్పుడు తెలుస్తుంది? లైక్ ఏమంటారు, ఆ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటావా, లేకపోతే ఒక స్ట్రాంగ్ షోల్డర్ అంటావా, లైక్ సీను, బేసికలీ సీను. యూ షుడ్ బ్రింగ్ ఎవ్రీబడి ఈజ్ ఎ సీను, బట్ నాట్ ఎవ్రీ టైమ్. వెన్ ద టైమ్ కమ్స్ అందరు సీనులే ఉంటారు. ఒక జెన్యున్ వీడు నా దోస్తు అనుకున్నాడు, వాడు కనుక సెల్ఫ్ ఆ స్పైరల్లోకి వెళ్తున్నాడు అనుకోడు, అరే నేను ఇంతే, నేను ఫాల్తూ కానీ నేను వీడిని వాడిని పదికొక్కునే అని ఒక పాయింట్ వాడిని ఆపుతారు. అదే ఎక్కువ మాట్లాడకు, నీకు తెలుసు నాకు తెలుసు, అది కాదు సీను, నువ్వు ఎక్కువ చేస్తున్నావు కొంచెం అని. అన్లెస్ ఈ నగరానికి ఏమైనా టైప్ లో వాడు తాగేటోడు జర అగ్రెసివ్ ఉంటే అది వేరే విషయం, కానీ అది అన్న నువ్వు కరెక్ట్ అంటావు కానీ. బట్ నార్మల్ గా నువ్వు యూ విల్ స్టాప్ హిమ్. నార్మల్ గా అయితే అరే పండబెట్టండి రాయండి ఒక రూమ్ లో అని చెప్పి పంపించేసి పండబెట్టి మళ్ళీ వీళ్ళు వచ్చేసి సో ఆ రకంగా ఏమీ చేయలేదు వీడు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయినాడు, నువ్వు వెళ్ళిపో అంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయినాడు లేచి. ఇది స్లేవ్, లిటరల్లీ స్లేవ్ ట్రీట్మెంట్. అది హారబుల్ వేస్ట్ ఆఫ్ అన్ ఆల్కహాల్ అంటాను నేను. ఈ లీడ్ యాక్టర్ తో ఆనెస్ట్ గా చెప్పాలి అంటే హీఈస్ ఫైన్ యాక్చువల్లీ. అంటే ఈ తాగుడు సీన్స్ వదిలేసి సరేరా నువ్వు ఒక రామ్ కామ్ గానీ ఇప్పుడు అన్ని మంచి శకునములే కూడా ఇట్ వాస్ ద సేమ్ వేర్ నో శకునం వాస్ గుడ్. యూ క్యాన్ డూ ఇట్, ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, చేయగలుగుతావు. కానీ దేర్ ఆర్ సమ్ థింగ్స్, యు ఆర్ నాట్ బిట్స్ అండ్ పీసెస్. కానీ కొన్ని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ తాగుడు సీన్ లో ఒకటి, ఇంకోటి ఏంటంటే కెమెరా అవేర్ యాక్టింగ్. ఐ హేట్ దట్. యాక్టర్లు ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసినట్టు చేస్తారో అది నాకు అస్సలు దిగదు. బ్రేకింగ్ ఫోర్త్ వాల్ అంటున్నావా? అంటే బ్రేకింగ్ ఫోర్త్ వాల్ అంటే కావాలనే చేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పీకే గాడు నేత్రకి చెప్పేస్తాను అని చెప్పేసి ఒక బుకే ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. అప్పుడే అక్కడ రైజింగ్ స్టార్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటాడు. అప్పుడు వీడు చూసి హార్ట్ బ్రేక్స్, బుకే ఫాల్స్ టు ద గ్రౌండ్. వీడెళ్ళి కార్ లో కూర్చుంటాడు. కార్ లో కూర్చున్నాక ఒక క్లోజ్అప్ షాట్ ఉంటుంది వాడి మీద, వాడు ఇట్లా నలిగిపోతున్నట్టు ఒక సీన్ వస్తుంది. అందులో నువ్వు దట్ వాస్ ద ఇంటెన్షన్, ఉద్దేశం అది ఉండే. అందులో నువ్వు మనోడి పర్ఫార్మెన్స్ చూస్తే కెమెరా ఎక్కడైతే ఉందో దాని చుట్టుపక్కల అంతటా తలూపిండి ఇట్లా. ఎక్కడైతే కెమెరా ఉందో దాన్ని నీట్ గా అవాయిడ్ చేసి, ఎట్లా అంటే నువ్వు ఒక పెన్సిల్ తో గీసినావు అనుకో, ట్రేసింగ్ చేసినావు అనుకో, కరెక్ట్ గా ఒక రౌండ్ బయటకు వస్తుంది. ఆ లెన్స్ ఎక్కడైతే ఉందో ఆ రౌండ్ ఒకటి వదిలేసి మిగతాదంతా తల తీపిండి ఇట్లా 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 పైన కింద నలిగిపోతున్నా. ఎవడు బాధలో మరి అంతా నలపండి ఎవడైనా అంత బాధలో ఉంటే మామూలుగా అయితే వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ లో నువ్వు ఒక్కడివే ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నీకు తగిలింది జట్కా లైఫ్ లో, నువ్వు ఇప్పుడు దాని మీద కూర్చొని నువ్వు అట్లనే నలిగిపోతున్నావు అంటే అంత కదిలిచ్చావు నువ్వు. ఫస్ట్ షెల్ షాక్ లో ఫ్రీజ్ అవుతావు, నీ ఎక్స్ప్రెషన్ ఫ్రీజ్ అవుతుంది, అన్ని ఫ్రీజ్ అయిపోతాయి, ఎక్కువ కదలవు, ఎక్కువ ఎటు చూడవు. ఇందులో ఏమన్నా చూపులు తిప్పిండా అసలు? చూపులు కలిసిన శుభవేళ. లిటరల్లీ కెమెరా అవేర్ యాక్టింగ్. కెమెరా ఉంది కాబట్టి ఇప్పుడు నేను నలిగిపోతున్నా అని కొంచెం ఎక్కువగా నేను నలుగుతా సార్, మీరు చెప్పండి, నేను నలుగుతా. అండ్ నిజాయితీగా చెప్పాలంటే, ప్రొఫెషనల్ గా చెప్పాలంటే అది కొంతవరకు డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరు రిలీజ్ అవుతారా, మన ఇద్దరు వర్కౌట్ కావట్లేదు ఇంకా అని. నేత్ర ఇంకా పీకే, నేను డైరెక్టర్ ఇంకా యాక్టర్ అంటున్నాను, అది వర్కౌట్ అది రియలైజ్ కాలేదు. అది రియలైజ్ కాలేదు. కానీ
ఎప్పుడైతే నేత్ర ఇంకా పీకే సెకండ్ అదే అంగన వచ్చి నేను పెళ్లి చేసుకుంటా ఈ ఫాల్తుగాడిని అంటదా, అక్కడ వాళ్ళు ఒక షెల్లోకి వెళ్తారా, అరే మొత్తం ప్లాన్ వర్కౌట్ ఆల్మోస్ట్ వర్కౌట్ అయింది బట్ వర్కౌట్ కాలే అన్న టైప్ లో అక్కడ బాగానే చేసాడు నలగడం. ఈ లాంగ్ స్టేర్స్ ఉంటాయి, యూఆర్ లాస్ట్ ఇన్ ద విల్డర్నెస్ అన్నట్టు. యూ బికమ్ లైక్ దాట్. నువ్వు ఎక్కడ ఎందుకు చూస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, యూఆర్ లుకింగ్ ఎట్ అంటే ఒక దాన్ని చూస్తున్నావు కానీ నువ్వు రిజిస్టర్ చేస్తలేవు ఏమి, అట్లా అక్కడ చూపించారు. అదే సో ఓవరాల్ హీస్ నాట్ దట్ బ్యాడ్. హీస్ నాట్ బ్యాడ్. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ నాకు తెలిసి ప్రిడామినెంట్లీ ఒక 90% వరకు డైరెక్టర్ తప్పు ఉండేది. అండ్ ఇట్టి డైరెక్టర్ అన్నా, డైరెక్టర్ అండ్ రైటర్, డైరెక్టర్ అండ్ రైటింగ్ ఆఫ్ కోర్స్. కానీ ఆ సీన్ లో, ఆ కార్ సీన్ లో, నలిగిపోతున్న సీన్ లో అయితే హెవీలీ యాక్టర్ తప్పు ఉండే. డైరెక్టర్ కూడా ఉండి అక్కడ చెప్పాల్సి ఉండే, బాబు అట్లా కాదు నాన్న, నువ్వు నలిగిపోతున్నావు అంటే లోపల నలుగు, బయట నలగక ఎట్లా, షర్ట్ నలపకు, షర్ట్ నలపకు. బడ్జెట్ లేదు మళ్ళీ చేయించాలి. ఇంకో ఉదాహరణ ఏంటి తెలుసా, అది కెమెరా అవేర్ యాక్టింగ్ కి. నేత్ర ఎవ్రీ డ్రంక్ సీన్ బై ద వే, every drunk scene was camera aware acting. Yes, without fail. Very good point. That's true. And నీకు ఒకటే just to complete the thought, you know who didn't do camera aware acting? Daddy. ఏం చేసిండు, he like ఇలా బ్రైట్ స్టార్ లాగా ఉండే అనిపించింది నాకు మొత్తం సినిమాలో ఫ్రమ్ ఎ పర్ఫార్మెన్స్ స్టాండ్ పాయింట్. ఫ్రమ్ ఎ పర్ఫార్మెన్స్ స్టాండ్ పాయింట్ ఈ డాడీ చేసిన యాక్టర్ చాలా ఉదాహరణ చేస్తాడు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇంకో ఉదాహరణ డ్రంక్ సీన్స్ అండ్ ఈ కార్ లో నలిగిపోతున్న సీన్స్ తో ఇంకో ఉదాహరణ ఏంటంటే కెమెరా అవేర్ యాక్టింగ్ కి రొమాంటిక్ సీన్స్ అంటావా? ఎస్, మిగిలింది ఏముంది, ఉన్నవే 3. స్పెసిఫికలీ ఏంటి తెలుసా, ఫ్లోట్ చేసినప్పుడు ఫ్లడ్ నాకు అది కాదు. నాకేంటంటే పెళ్లి చూపులకి నేత్ర ఎప్పుడైతే మొదటిసారి వస్తుందో ఇంటికి, వీళ్ళు కలుసుకుంటారు, అప్పుడు చెప్తారు కదా మీరు పక్కకెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పి. సో వీళ్ళు ఇద్దరు బాల్కనీకి వస్తారు. వచ్చినప్పుడు ఆ పోరి వీడు ఏం చేస్తున్నాడా అని చూస్తుంది కానీ వీడు మాత్రం మాట మాట్లాడకుండా ఏందెందో చేస్తున్నాడు, ఎట్లా మురిసిపోతుండంటే ఎవడన్నా చూస్తే అరే పిచ్చెక్కిందా వీడికి, నిజంగా హాస్పిటల్ తీసుకెళ్లాలి ఏంటి అట్లా. నాకు అట్లా ఏదనిపించింది తెలుసా, వీళ్ళు అగ్రిమెంట్ సైన్ చేస్తారా, తర్వాత నువ్వు నా బిజినెస్ తొక్కకు నేను నీ బిజినెస్, ఆయన వాడిని పంపించేస్తాడు లింగంని, నువ్వు వెళ్ళిపో అంటాడు. అక్కడ ఏదైతే హీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. ఓ మై గాడ్. నాకైతే ఆ రొమాంటిక్ యాక్టింగ్ కూడా ఇది నాచురల్ గా వచ్చేదని మాత్రం నాకు అనిపించలేదు. ఏదో యాడెడ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మొత్తం మూవీలో ఎక్కడి నుంచి వచ్చినాయంటే ట్రోప్ రొమాంటిక్ సినిమాలో హీరోస్ ఎట్లయితే చేస్తారో సేమ్ అవే దింపిండు అంతే. సంబంధం లేకుండా, సందర్భం లేకుండా, వాస్తు లేకుండా. ఎంతవరకు అంటే ఆ హీరోయిన్ చూస్తుంది ఏం జరుగుతుంది, వీడు పెళ్లి చూపులు కదా ఏమైనా మాట్లాడాలి కదా, వీడు ఏం చేస్తుండే ఇక్కడ నా ఎదురు, వీడు ఏందెందో చేస్తుండే. నిజంగా అసలు షారుఖ్ ఖాన్ లా ఒక ఇట్లా చేయి చాపడం ఒకటే తక్కువ ఉండే. అంతే, కరెక్ట్. మిగతావన్నీ చేసిండు. ఇదేమి రొమాన్స్ రా బాబు అనుకున్నాను అయితే. ఈ అమ్మా అసలు నిజంగా ఇన్ జనరల్ కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు వీళ్ళు ఏం నచ్చిందో అది మళ్ళీ అదేం ఎస్టాబ్లిష్ వీడికి కూడా దీంట్లో ఏం నచ్చిందో ఎస్టాబ్లిష్ వదిలేసి, వీడు ఎట్లా లూజర్ గాడు దొరికిన చెట్టు కూడా లైన్ కొడతాడు. ఓకే అనుకుందాము. ఇదే స్టోరీలా నేత్రాకి ఒక టేస్ట్ ఉండే, వీడు ఒక అప్కమింగ్ స్టార్ ఉన్నాడు, వీడికి ఒక డెడికేషన్ ఉంది, అంబిషన్ ఉంది రోషన్ కి, ఈయనతోటి అంటుకున్నామంటే మనం కూడా రేజ్ అవుతాం మస్తు అని. అండ్ వాడు అది చెప్తుంది కూడా, రోషన్ నన్ను చాలా ఎంకరేజ్ చేసిండు, సపోర్ట్ చేసిండు. ఇప్పుడు సడన్ గా ట్విస్ట్ అవుతుంది చూడు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, వాట్ ఆర్ ఉమెన్ లుకింగ్ ఫర్? సడన్ గా పెళ్లి చేసుకుందామని అంగనాకి ఎందుకు అనిపించింది? వాడు కాదు, నేను అదే అంటున్నాను, షీస్ క్రేజీ. సరే ఒప్పుకుంటా, నువ్వు యూ కాంట్ గివ్ మీ క్రేజీ యాజ్ అన్ ఆన్సర్. అంటే రాషనల్ వాళ్ళు చేసింది అదే అంటు వాళ్ళనే అంటున్నాను, నిన్న అంటలేను. నిన్న అనాలంటే చాలా ఉన్నాయి కానీ దే మేడ్ హర్ లుక్ లైక్ ఎ లూజర్. నంబర్ 1. నంబర్ 2, ఇన్వేరియబుల్లీ నేత్ర కూడా ఒక లూజరే. ఎందుకు ప్రేమించింది ఇన్ని? వీడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఏం చేసిండు, ఫోటోలు దాచిపెట్టిండు. వీడు చేసినవన్నీ తప్పు పనులే. ఫోటోలు దాచిపెట్టిండు, ఆ సౌండ్ క్లిప్ ఇవ్వలేదు, వాట్ ఎవర్ పెన్ డ్రైవ్ ఇవ్వలేదు. అసలు ఈ వాట్సాప్ దునియాలో పెన్ డ్రైవ్ లతో ఏం చేస్తుండో నాకు అర్థం కాదు. ఇది ఒక పెద్ద టెక్నాలజికల్ గ్యాప్ వీళ్ళకి. నువ్వు ఇంకా వాట్సాప్ దునియా అంటున్నావు, మొబైల్ ఫోన్ ఉన్న ప్రపంచంలో వీళ్ళకి విడిపోయాక మాట్లాడుకోవాలి అంటే వీడు ఫోన్ ఎత్తి కాల్ చేయలేరంట. వాడు మెసేజ్ పెట్టిండు కదా, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్ అని పెట్టాడు, తర్వాత కాల్ చేశాడు, ఒకసారి ఎత్తలేదు అని చూపించారు. వీడి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవో, అందుకనే కదా తాగుతుండు పీకే. వాట్సాప్ లో ఒక ఆడియో రికార్డింగ్ అంతే.
వినకుండా సస్తారా? అవును, నేను ఎప్పుడు బోగస్ ని తిట్టాలన్నా కానీ నేను 4-5 రికార్డింగ్ వెళ్తా. అదే. లైఫ్ లో ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ బ్రూట్ నాకు ఏది పంపించినా జస్ట్ డిలీట్ చేస్తా. అందుకనే ఇన్ పర్సన్ కలవాలనుకోండు అది. పీకే. కానీ దట్ ఈస్ మై ప్రాబ్లం. బ్రాడర్ లెవెల్లా ఈ లూజర్లను గ్లోరిఫై చేయడం ఏందా? ఐ డోంట్ అండర్స్టాండ్. అండ్ నువ్వు అది మిస్కన్సెప్షన్ కూడా కాదు. మిస్కన్సెప్షన్ ఉంది కానీ వీడు చాలా తెలివైన వాడు అట్లా కూడా కాదు. ఎక్స్ట్రాడినరీ మెన్ లో అదే ఉండే. యా, ఇట్ ఈస్ యాక్చువల్ లూజర్. వీడు యాక్చువల్ లూజర్ అయినప్పుడు ఆ సెల్ఫ్ అవేర్నెస్ ఒకటి ఉండాలి స్క్రిప్ట్ లో. సంబడి షుడ్ కాల్ హిమ్ అవుట్. అండ్ సుందర్లింగం షుడ్ బి ఫస్ట్ ఇన్ లైన్. దే నెవర్ కాల్ హిమ్ అవుట్. దే నెవర్, నోబడి. అవును, అందరూ బాబు గారు అంతే. ఎత్తుడే ఎత్తుడు టోటలీ అన్డిజర్వ్డ్ అది. అండ్ అది దాని వల్ల యాజ్ అన్ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతాం అసలు. నాకు వద్దు పీకే లాంటి దోస్తు. పీకే కనుక నా దోస్తు అయి ఉంటే నేను ఆడ బండ బూతు తింటాడండి ఇన్ ద ఫస్ట్ మీటింగ్. అంతే. అరే నీకెందుకు రా ఇంత అని. తిట్లైనా పడేవి, తన్నులైనా పడేవి. ఏదో ఒక్క డ్రింక్ సెషన్ అయితే పక్క పడుతుండే. అంతే. 3-4 పెగ్గులు దిగిన తర్వాత పక్క 2 పళ్ళు వెళ్తుండే. అంతే. అల్లే లిటరలీ చెప్తున్నా కదా, దే పోర్ట్రేడ్ ఏ క్యారెక్టర్ హూ ఈజ్ యూనివర్సల్లీ హేటెడ్. ఇలాంటి క్యారెక్టర్లు మనం చూస్తాం కాలేజీలలో అక్కడ ఇక్కడ ఉంటారు ఒకళ్ళిద్దరు. వాళ్ళకి అనిపిస్తుంది అరే వీడు ఏం ఆలోచిస్తున్నారు ఆడు అన్నట్టు ఉంటుంది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ వాడిని ఎప్పుడు పిలుస్తామంటే అరే ఇవాళ మనం సిట్టింగ్ వేద్దాము, ఒక బకరా కావాలరా మనకి అన్నప్పుడు అప్పుడు పిలుస్తాం వాడిని. అరే రారా కొడక. అండ్ జనరల్లీ వాళ్ళ పేర్లు ఏ శ్రీనివాసో ఆశిషో ఉంటారు. No offense to any Srinivas. We love Srinivas and Ashish. Yes. We admire. In fact, నేను పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను. ఆశిష్ శ్రీనివాస్ అని. ఇంకోటి బాగా కిందికి లాగింది అంటే ద ప్లాట్. ఎంత ఫోర్స్డ్ ఉండేది. ఎట్లున్నదంటే పిండి చక్కగా చేయలే, చట్నీ చక్కగా చేయలే. ఇప్పుడు మనం ఏం చెప్తానంటే దోశ సరిగ్గా రాలే అది. ఇట్స్ ఫస్ట్ అదే పిండి లేకుండే అసలు. ఎంత ఫోర్స్ చేయాల్సి వచ్చిందంటే వీళ్ళకి జస్ట్ టు మేక్ ష్యూర్ ఇది ఒక రొమాంటిక్ డ్రామా నడుస్తుంది అనేది బియాండ్ ద లిమిట్స్ వెళ్ళిపోయి ఫోర్స్ చేశారు. ఓ మై గాడ్, చాలా అండ్ చాలా. దాంతో మళ్ళీ కనెక్షన్ రాదు అసలు రిలేటివిటీ. చెప్తున్నా కదా, అంగనాది దానికి ఏదో స్టార్టింగ్ లో అంత బిల్డప్ ఇచ్చిండ్రు, పుస్ అయింది అది. నేత్రాకి దానికి అంత బిల్డప్ ఇచ్చిండ్రు, పుస్ అయింది అది. ఇక రోషన్ గురించి చెప్పక్కర్లేదు. రోషన్ గురించి నా దగ్గర ఒక మంచి పాయింట్. చెప్పు. అంటే నేను ఈ ఫ్లోలో అంటున్నా. రైట్. వాడిని స్టార్టింగ్ నుంచే పుస్ చేసుకుంటూ వచ్చారు వాడిని. నాకు తెలిసి ఇవన్నీ వైజాగ్ లో మనం మాట్లాడుకున్నాం కానీ రోషన్ వాజ్ ద బిగ్గెస్ట్ వైజాగ్ ఇన్ దిస్ మూవీ. వైజాగ్ కే ఇన్స్పిరేషన్ ఈ మూవీ. ఎస్. ఫిల్మ్ మేకర్స్ కి ఇది పాయింట్, ఆడియన్స్ కి కాదు, యాక్టర్స్ కి కాదు, ఎవరికి కాదు, ఫిల్మ్ మేకర్స్ కి. మీకు బడ్జెట్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు కాస్టింగ్ లో కూడా రెస్ట్రిక్షన్ ఉంటది. ఎవరు పడితే వాళ్ళు, ఎవరు కావాలంటే వాళ్ళు దొరకడానికి వీల్లేదు. సో ఎవరు చేతి కింద ఉన్నారో వాళ్ళని తీసుకోవాల్సిందే. యాక్చువల్ గా చూస్తే రోషన్ క్యారెక్టర్ లో కాస్ట్ చేసిన యాక్టర్ వాజ్ మిస్కాస్ట్. ఇన్ఫాక్ట్ పీకే కూడా మిస్కాస్ట్ అంటాను నేను. Could be. In fact, the whole cast is miscast except for Daddy. Roshan was badly miscast. ఎందుకు అంటే ఈ రోషన్ చేసిన యాక్టరే మనం గమ్ గమ్ గణేశాలో ఒక విలన్ లాగా, సైడ్ విలన్ లాగా చేశాడు. Absolutely. And he was one of the better performers. He is a great presence was great. Better performers in that whole movie. మెచ్చుకున్నాం కూడా. సో అదే యాక్టర్ ని ఇలాంటి క్యారెక్టర్ లో పెట్టేసరికి ఆ ఏదైతే యాక్టింగ్ చేయాల్సి వచ్చిందో ఈ మనిషికి, ఇట్ నెవర్ ఫెల్ట్ న్యాచురల్. కరెక్ట్. యునో ఆ పర్సనాలిటీకి, ఆ గొంతుకి, ఇట్ జస్ట్ నెవర్ ఫెల్ట్ న్యాచురల్. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ కి తగినంత యాక్టింగ్ రావట్లేదు, ఎందుకంటే కాస్టింగ్ వాజ్ నాట్ రైట్. ఇది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నువ్వు సెట్ మీద మొదటిసారి గమనించగానే కొంచెం క్రియేటివిటీ వాడి కొంచెం చిన్న ట్వీక్ చేసావనుకో పూర్తిగా మారిపోయేది సీన్. ఏంటి అంటే ఈ సినిమాలో ఎస్టాబ్లిష్ ఎట్లా చేశారు దట్ రోషన్ ఇస్ అ బ్యాడ్ యాక్టర్. అవును. అంటే వీళ్ళు ఎట్లా చూపించారు అంటే సెట్ లో వీడు యాజ్ అన్ యాక్టర్ డైలాగులు చెప్పాలంటే దారుణంగా చెప్తాడు, దరిద్రంగా డాన్స్ చేస్తారు, అంత ఆన్ సెట్ క్రిటిసిజం వరకే ఆపేశారు. బట్ యాక్చువల్లీ వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే సెట్ లో ఎట్లయితే ఫస్ట్ 2 సీన్స్ అట్లా చూసిన తర్వాత దే షుడ్ హావ్ మేడ్ హిమ్ అ బ్యాడ్ యాక్టర్ పీరియడ్. ఎట్లా అంటున్నా అంటే ఒక షేక్స్పిరియన్ సెన్స్ లో అంటున్నా, ఆల్ ద వరల్డ్ ఇస్ అ స్టేజ్ అండ్ మెన్ అండ్ విమెన్ ఆర్ ప్యూర్లీ యాక్టర్స్ అంట కదా, అలా హీఈస్ అ బ్యాడ్ యాక్టర్ ఇన్ లైఫ్. హీ కాంట్ యాక్ట్.
ఈవెన్ వెన్ ఈస్ నాట్ ఆన్ స్క్రీన్. అదే అంటున్నా, హీ షుడ్ బి సమ్వన్, హీ కాంట్ యాక్ట్ అంతే అంతే అంతే. వాడు సెట్ లో లేకపోయినా, వాడు నిద్ర లేచి పళ్ళు తోముకున్నా కూడా టెరిబుల్ యాక్టింగ్ ఆఫ్ బ్రషింగ్. హీ జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్ రైట్. అది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుంటాయి ఈ సినిమాలో. దే షుడ్ హావ్ ఫ్లిప్డ్ ద క్యారెక్టర్స్. పీకే క్యారెక్టర్ వీడికి ఇవ్వాల్సి ఉండే, వీడి క్యారెక్టర్ పీకేకి ఇవ్వాల్సి ఉండే. ఐ డోంట్ నో అబౌట్ దట్, కానీ ఎందుకంటే హీ కుడెంట్ ఎమోట్. నో, ద రోషన్ క్యారెక్టర్ లోనే ఈ సినిమాలో ఇఫ్ దే వుడ్ హావ్ ట్రోల్డ్ ద క్యారెక్టర్ సేయింగ్ కి వీడు సెట్ లో ఉన్నా లేకపోయినా ఒకటే, హీ ఈస్ అ బ్యాడ్ యాక్టర్ ఇన్ లైఫ్. అలా చేసి వాడిని ట్రోల్ చేస్తుంటే ఈ రోషన్ యాక్టర్ ఏదైతే యాక్టింగ్ బయటికి వచ్చిందో దట్ వుడ్ హావ్ లుక్డ్ మాస్టర్ఫుల్. యాక్చువల్లీ కావాలనే బ్యాడ్ యాక్టింగ్ చేసినట్టు అనిపించేది, అండ్ ఇట్ వుడ్ హావ్ బిన్ మాస్టర్ఫుల్. ఎందుకంటే ఇట్ వాస్ సో బ్యాడ్, ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. కరెక్ట్. బట్ ఇది ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఆ మూమెంట్ లో దీన్ని మారుద్దాము అన్న ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కరెక్ట్. సో దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే స్టాన్లీ క్యూబ్రిక్ ది డాక్టర్ స్ట్రేంజ్ లవ్ అని ఒక సినిమా ఉంది. నేను చూసా, యాంటీ వార్ సినిమా. అది సీరియస్ గా పీటర్ సెలర్స్ సీరియస్ గా చేద్దాము, యాంటీ వార్ సినిమా సీరియస్ గానే రాద్దామని స్క్రీన్ ప్లే రాసి ఆల్మోస్ట్ షూట్ దాకా వచ్చాడు మనిషి. తీరా చూస్తే షూట్ లో సీన్లు ఎట్లయితే వస్తున్నాయో అప్పుడు ఈ మంచిగా అనిపించింది, ఇది యాక్చువల్ ఒక డార్క్ కామెడీ లాగా అనిపిస్తుంది, ఇది సీరియస్ వార్ డ్రామా లాగా లేదు. మొత్తం స్క్రిప్ట్ మార్చేశాడు డార్క్ కామెడీకి. అండ్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్. డార్క్ కామెడీలో వన్ ఆఫ్ ద క్లాసిక్స్ ఇది డాక్టర్ స్ట్రేంజ్ లో. అలాంటి అండ్ ఆల్సో పీటర్ సెల్లర్స్ ఫస్ట్ టైం హీ డిడ్ లైక్ వెరీ జెన్యున్ పర్ఫార్మెన్స్ ఉండేది, ట్రూ టు ద క్యారెక్టర్. కానీ అది బికాస్ ఆ స్టోరీని అట్లా తిప్పింది కాబట్టి హీ లుక్ లైక్ ఏమంటారు మొత్తం మూవీ అట్లా డార్క్ ట్విస్ట్ వచ్చింది దానికి. అవును, పీటర్ సెల్లర్స్ తెలియని వాళ్ళకి ఒక బ్రిటిష్ యాక్టర్, లెజెండ్. పింక్ ప్యాంథర్ చూడండి పోయి, ఓజీ పింక్ ప్యాంథర్. కామెడీలో లెజెండ్ అంటారు, బట్ ఇన్ జనరల్ యాక్టింగ్ లో హీస్ అమేజింగ్, చాలా హై లెవెల్. హీ డజంట్ హ్యావ్ టు ట్రై హార్డ్. అసలు సో అలాంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అలాంటి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అది ఒప్పుకుంటా. అండ్ ఐ ఫీల్ ఇట్ వాజ్ అన్ఫేర్ ఫర్ ద యాక్టర్, ఈ ఆర్టిస్ట్. ఇట్ ఈస్ సో ఏమంటారు, ఐ మీన్ అగైన్ కూడోస్ టు హిమ్ దట్ నేను ఉట్టి విలన్ గా కాకుండా కామెడీ కూడా ట్రై చేస్తా అని చెప్పి హీ మైట్ హావ్ టేకెన్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఆ సటిల్టీ లేదు. నెగటివ్ షేడ్ కామెడీ ఉండాల్సిన సటిల్టీ ఈ ఆర్టిస్ట్ చేయలేకపోయిండు. అండ్ ఇక్కడ మనం రివ్యూలో ఆ హీరో గురించి చెప్పిందే వస్తుంది. అవును, ఈ మనిషి న్యాచురల్ టోన్ ఆఫ్ వాయిస్ ఏదైతే ఉందో, న్యాచురల్ ఏదైతే ఉందో దాంతోనే చేపియాల్సి క్యారెక్టర్. కరెక్ట్. కానీ ఒక కన్వెన్షనల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేపించారు, అందుకనే పండలేదు. టెక్స్ట్ బుక్ క్యారెక్టర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఆ మనిషికి తగినట్టు దాన్ని మార్చలేదు. దే మేడ్ హిమ్ యాక్ట్ లైక్ సమ్ అదర్ గై. దట్ వాజ్ నాట్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు అర్థం కాదు ఏంటంటే క్లైమాక్స్ లో హౌ డిడ్ పీకే బికమ్ హీరో? అసలు ఈ మొత్తం సినిమాకి హౌ డిడ్ దిస్ గై కాదు, నేనేం అదేదో అది బ్లాంకెట్ స్టేట్మెంట్ అనుకో. నేను అంటుంది వీడు లాస్ట్ కి వచ్చి ప్రెస్ మీట్ లో నేను చెప్పింది ఫాలో అయిపో అంటాడు. ఏం పీకి పెళ్లి చేసుకుండు అంతే. బట్ ఏం పెద్ద కృష్ణలీలలు నడిపించిండంట బ్యాక్గ్రౌండ్ లో, ఏం చేయలే, ఏం లేదు. వీడెళ్ళి వాడికి సజెషన్ ఇస్తున్నాడు ప్రెస్ మీట్ ఎట్లా అయ్యాలో, నేను చెప్పిన ఆన్సర్ ఫాలో అయిపో. అన్ఎర్న్డ్. ఈధర్ వీళ్ళకి ఓ ఫుటేజ్ మిస్ అయింది, లేకపోతే ఏదో బ్యాండేజ్ ట్రీట్మెంట్ అయింది. బ్యాండేజ్ ట్రీట్మెంట్ అయితే అయింది, ఎందుకంటే మధ్య మధ్యలో అబ్రప్ట్ కట్స్ ఉండే, అది తెలిసిపోతుంది. ఈవెన్ ఆ చేజ్ కూడా మంచిగా ఫన్నీ ఉండే, కొంచెం ప్యారడీ ఉండే. వీడు రోషన్ చేజ్ చేస్తాడు కదా పెళ్లి మండపం నుంచి, ఆ హర్ష వస్తాడు, వైవా హర్ష. అవును, దట్ పీస్ వాజ్ ఎ లిటిల్ ఫనీ. నాకైతే ఎక్కడా కూడా నవ్వు రాలేదు. నువ్వు ఎందుకంటే నీ మనసు రాయి, నీ గుండె లేదు, రాయి ఉంది నీకు లోపల, నువ్వు రాయి మనిషివి నువ్వు. సో రుద్రవీణలో చిన్నబాబు ఏదైతే క్లీన్ చేస్తుంటారు కదా పెద్ద బిల్డింగ్, అది నువ్వే ఉండే కదా. ఇక మనం పర్ఫార్మెన్స్ విషయంలో జర ఈ వీళ్ళని కూడా టచ్ అప్ అని చేద్దామా? మదర్ క్యారెక్టర్, అత్త క్యారెక్టర్. ష్యూర్. కానీ దాని ముందు ఇంకోటి నాకేం అర్థం కాలేదంటే ఈ సినిమాలో ఎన్ని మొంటాజ్ షాట్స్ ఉండే ఆఫ్ పీకే ఇంకా సుందర్లింగం ఒకరొకరిని చూసుకుంటూ నవ్వుతున్నారు. అది ఎంత వియర్డ్ కైండ్ ఆఫ్ నవ్వు అంటే అది నేను ఎప్పుడు ఏ ఫ్రెండ్స్ కూడా అట్లా చూసుకుంటూ ఒక్కొక్కరిని అట్లా నవ్వడం అయితే నేను చూడలేదు. సినిమాటిక్ లిబర్టీ అది ఏం వింత నవ్వు అంటే అది నాకు అది ఆల్మోస్ట్ ఒక క్యాన్సర్ అడ్వర్టైజ్మెంట్ దాంట్లో మందులు వేసుకున్నాక వీళ్ళు ఇప్పుడు బాగా ఉన్నారు సంతోషంగా అన్నట్టు ఎట్లయితే నవ్వుతారు చూడు, ఈ మన స్పెషల్ గెస్ట్ నవ్వుతారు చూడు, అట్లుండే ఆ నవ్వు. అండ్ సందర్భం లేకుండా మోంటాజ్ లో దూర్చేస్తున్నారు అట్లాంటి నవ్వులు.
దట్ నవ్వు ఇస్ పవర్డ్ బై వీరా. అది అండ్ ఒకటేసారి కాదు, ఎన్నిసార్లు ఈ వియర్డ్ నవ్వులు. ఇంకోటి ఈ పీకే గాడిది వియర్డ్ స్టేర్స్ ఉన్నాయి, ఇట్లా చూస్తుంటాడు గుళ్ళగోపాల స్టేర్ చేస్తా అంటే నేత్ర కార్ లో కూర్చుంటది, ఇది పోతుంటే ఇట్లానే చూస్తుంటాడు అసలు. ఫ్రీకి అది. వీళ్ళది గుర్తొచ్చింది నాకు, వీళ్ళు వెస్ట్ లో ఇదంతా ట్రోల్ చేస్తుంటారు చూడు, ఇండియన్స్ ఘోరంగా గురాయిస్తారు, ఇండియాకి వస్తే ఇట్లానే చూస్తుంటారు గుడ్ల గూబల్లాగా, అట్లా చూస్తుండేవాడు. ఇదేం స్టేరింగ్ రా ఇది. ఆల్మోస్ట్ నేను నేత్ర కోసం ప్రే చేస్తుండే, ఐ హోప్ నథింగ్ హ్యాపెన్స్ టు హర్. ఎగ్జాక్ట్లీ. ఏం గురాయిస్తున్నాడు వీడు, ఏం గురాయిస్తున్నాడు, మళ్ళీ వాడి ఫ్రెండ్ ని పట్టుకొని అట్లా నవ్వుతాడేంది ఇద్దరు, ఏం వింత. ఇప్పుడు వేరే యాక్టర్స్ ఏం లేదు, నేత్ర అంగన మదర్ క్యారెక్టర్ పాపం ఎవ్రీబడి వాజ్ మిస్ట్రీటెడ్. ఆ అంగనది అయితే నాకు అర్థమే కాలేదు తెలుసా, అంత స్ట్రాంగ్ స్టార్టింగ్, ఓ పెద్ద ఇంత ఎస్టాబ్లిష్ చేసిండ్రు. నేను ఏదో అనుకున్నా, నేను అమ్మో ఇది ఏం క్యారెక్టర్ ఉంటుందో ఏందో అనుకున్నా. డోంట్ కాల్ మీ మ్యామ్, కాల్ మీ అంగన అంటది. ఓకే పిలుస్తా. నెక్స్ట్ ఆ డిమాండ్ కూడా నాకు ఏం చేయాలో అర్థం కాలే. ఇంకొకటే యాడ్ చేశారు దానికంటే, ఏంటంటే ఇప్పటి నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకో అంటే, ఓ థ్యాంక్ యూ అంటే ఇమీడియట్ గా అంగన కట్ చేస్తుంది, ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయకు గానీ అనేది అట్లా అంటది. సో కొంచెం మొదటిసారి ఎప్పుడైతే వస్తుందో నేత్ర ఆఫీస్ కి కొంచెం చనువు ఇచ్చినట్టు ఇచ్చి టక్కని కట్ చేస్తుంది. అక్కడ ఉంటే నేత్రనే కరెక్ట్ యాక్టింగ్ చేసింది అనిపించింది, ఇది ఏందో వచ్చింది చెప్పింది పోతుంది. సో అంటే వాళ్ళ ఉద్దేశంలో దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హర్ లైక్ అ సైకో క్యారెక్టర్, ఎవరికి అర్థం కాదు, అండ్ దాంతో ఆ సోషియోపాథిక్ టెండెన్సీతో రావాల్సిన కామెడీని పిండుదాం అన్న ఏదో ఉద్దేశం అట్లా కనిపించింది. ఇన్ జనరల్ గా ఇలా చాలా చోట్ల పిండుదాం అనుకున్నారు, ఎక్కడ దేర్ వాస్ నో జ్యూస్. నువ్వు చెక్కని పిండితే ఏమవుతుందో చెప్పు, అట్లుండేది. ఆంగ్లంలో దీనికి ఒక సామెత ఉంది, ద జ్యూస్ ఇస్ నాట్ వర్త్ ద స్క్వీజ్. అది Thigh Gap, subscribe and share. Powered by Veera. And నేత్ర క్యారెక్టర్ కి వస్తా నేను, ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్ ఉన్నావు అనిపించింది నాకు. ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది కదా నీకు చాయిసెస్, వై ఆర్ యూ కన్ఫ్యూజ్డ్? There's no idea. వీడు అంత కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ చేసిండు పీకే, వాడు గురాయించిండు అంతే. ఇఫ్ దట్ ఈస్ ఆల్ ఇట్ టేక్స్. ఇవాళ పోతాను నాలెడ్జ్ సిటీ దగ్గర నుంచి ఫుల్ గురాయిస్తాను. అండ్ దెన్ ఐ విల్ ఇమాజిన్ ఇది ఇంటికి వెళ్ళి డాడీ తోటి ఐఎమ్ కన్ఫ్యూజ్ నా డాడీ. ఒకడెవడో ఇట్లా గురాయిస్తుంటే నాకు ఫుల్ రొమాంటిక్ ఫీలింగ్స్ పుట్టుకొచ్చినా. అవర్ స్పెషల్ గెస్ట్ షుడ్ బి ఏ ప్లే బాయ్. ఆ రకంగా చూసుకుంటే రోజు లక్కీ కఫేకి వచ్చి ఇట్లా రోడ్ సైడ్ ఉన్న కుర్చీ దగ్గర కూర్చొని గురాయిస్తుంటాడు. వాడు ఏం గురాయిస్తుండో అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, నన్ను గురాయిస్తుండా నా వెనక గురాయిస్తుండా, నాలో ఏం చూస్తున్నా అసలు హౌ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ నథింగ్. ఆమెలో నాకు ఒక ఫ్రస్ట్రేషన్ కనబడలేదు, ఒక డిప్రెషన్ కనబడలేదు, ఒక కన్ఫ్యూజన్ అంటుంది కానీ ఆమె చెప్పేవారు తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ నాన్న కూడా అట్లానే రియాక్ట్ అయ్యాడు, ఇది అప్పుడు ఏదో అంటది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు ప్రేమికులు, ఇది ఇంకో రొమాంటిక్. ఏ ప్రేమికులు? నేత్ర ఇంకా పీకే. ఓకే, ఇది ఇంకో రామ్ కామ్ ట్రోప్, ఇది రొమాంటిక్ సినిమా ట్రోప్. ఏంటంటే ఇద్దరు ప్రేమికులు ఒకరొకరిని ఇష్టపడుతున్నారు ఇప్పుడు, కానీ టైమింగ్స్ సర్కమ్స్టాన్సెస్ చెప్పుకోలేకపోతున్నారు. నోట్ కట్టుబడేసి అదే దే హావ్ హ్యాండ్ కఫ్డ్ మై టంగ్. ఈ ట్రోప్ వాడుకున్నారు. అవును, ఇద్దరు ఇప్పుడు ఇష్టపడుతున్నారు కానీ చెప్పుకోలేకపోతున్నారు. కానీ చెప్పుకోలేకపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, ఒక జస్టిఫైబుల్ ఏదో కన్విన్సింగ్ ఇది ఉండాలి. ఏదంటే అంగన పెళ్లి చేసుకుంటుంది, ఏమి లేకుండా మీకు తెలుసు కదా ఇద్దరు ప్రేమికులు కదా చెప్పుకోలేకపోతున్నారు, మీకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఇప్పుడు చూడండి వీళ్ళు కూడా చెప్పుకోలేకపోతున్నారు. మీరు ఎట్లయితే వీళ్ళకి చెప్పలేకపోతున్నారు, మీరు ఏవైతే మీ ఫీలింగ్స్ మనోభావనాలు ఈ స్క్రీన్ లోపల ఉన్న క్యారెక్టర్స్ కి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, అలాగే వాళ్ళు కూడా ఏం చెప్పుకోలేకపోతున్నారు. దట్స్ ఇట్. అర్థం కాలేదా? ఇంకా సింపులే కదా, సింపులే కదా. ఓ మై హారబుల్ మ్యాన్, హారబుల్. ఆఖరికి పోయి తల్లి చెప్పాల్సి వచ్చిందంట. చూడు ఈ దీని దరిద్రం లేదు ఇంకా. అంటే ఈ పాయింట్ లో టోటల్ గా పీకేని వేస్ట్ ఫెలో అని ముద్ర వేసేసింది. ఇక ఏం చేసినావు రా నువ్వు ఉరుక్కుని అంతా వేసి అంటే తాళి కట్టిన, అది మిల్లెనియల్ అని ముద్ర దప్ప. అది సగం పని హెవీ లిఫ్టింగ్ వీళ్ళ అమ్మనే వేసింది.
ఇందులో వీళ్ళ మదర్ క్యారెక్టర్ అంటే నాకు ఒక సీన్ గుర్తొచ్చింది. జ్యోతిష్యుడిని ఇంటికి పిలుస్తుంది, వాడు ఉన్నది చెప్తున్నాడు పాపం, అరే వీడు ఈ క్యాండిడేట్ గానికేస్తున్నాడు, చాలా కష్టం అనిపిస్తుంది అది. వాళ్ళ అమ్మ వీడిని బాగా తిడతారు జ్యోతిష్యుడిని, అదే నువ్వు ఇట్లా ఇట్లా మాట్లాడకు, ఈ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ చేయకు మా కొడుకుకి అది ఇది అని చెప్పి ఆ జ్యోతిష్యుడిని గెంటేస్తుంది. అసలు ఎందుకు ఉండింది అది? ఆ జ్యోతిష్యుడితో ఏదైతే కాన్వర్జేషన్ ఉండిందో టు ఎస్టాబ్లిష్ దట్ హీఈస్ ఎ బిగ్గర్ లూజర్. నో ఫోర్ షాడోయింగ్ చేస్తుండే ఆ సీన్ లో. ఏది అది? ఆ బిజినెస్ దా ఏంటంటే ప్రపంచం అంతా సంకనాకినప్పుడే మీ వాడికి కళ్యాణం అవుతుంది అని, అప్పటిదాకా మీది కాదు. ఇలాంటి దరిద్రుడికి మంచి జరగాలి అంటే మొత్తం ప్రపంచం సంకనాకాలి. సో దే టైడ్ బ్యాక్ విత్ కరోనా పాండమిక్ రావడం, మొత్తానికి ఆ పాండమిక్ వచ్చినప్పుడు వీడికి ఫైనలీ పెళ్లి అవుతుంది అని. అసలు అది నీకు భూతద్దం పెట్టినా కనబడిందా నీకు ఇట్లా టైడ్ అప్ ఉంది అని? అది తవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్లయితే వీరా తవ్విండో, సో ఆర్కియాలజీ చేయాల్సి వచ్చింది. అది నా పాయింట్. నువ్వు ప్రపంచం అన్నప్పుడు నువ్వు ప్రపంచం ఫస్ట్ చూపిస్తలేవు. సో మన ఎజంప్షన్ ఏముంటది? దట్ వరల్డ్ దట్ దే ఆర్ షోయింగ్, రైట్? ఇప్పుడు ఈ వీడు సంకనాకపోతే వీడు పెళ్ళి అవుతుంది అనుకుంటాం మనం. ఎవరు సంకనాకిండి అందులో? మనం సంకనాకి. అది సో ఇది గోస్ట్ టైప్ స్టోరీ అవుతుంది. ద జోక్ ఇస్ ఆన్ us. It was going wrong in so many ways. నాకు ఐ కుడెంట్ స్టాప్ బట్ థింక్ దట్ ఎన్ని ఘోరాలు జరుగుంటాయో వీళ్ళకి ప్రొడక్షన్ అప్పుడు. పాసిబుల్ ఎన్నో ప్రొడక్షన్ తప్పులు అయి ఉంటే కానీ ఇది ఇట్లాంటి అవుట్పుట్ రాదు. అంటే లైక్ ఫ్రమ్ రైటింగ్ పర్స్పెక్టివ్. నాకు ఇప్పటికీ ఇంత తిట్టినా మళ్ళీ గుర్తు చేస్తున్నా మన ప్రేక్షకుల కోసం. ఇప్పటి ప్రొఫెషనల్ లిసనర్స్, నా ప్రొఫెషనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ ఫిల్మ్ మేకింగ్ క్రూకి కొంచెం బెటర్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే చేతికి వస్తే, అండ్ ఈ ఫిల్మ్ మేకింగ్ ఆ స్టేషనరీ అండ్ ఆర్టిస్టులు వస్తే, అట్లాంటి అండ్ మ్యూజిక్ వస్తే, అండ్ కెమెరాలు వస్తే, అన్ని వస్తే ఇంకేముంటుంది. నువ్వు అంటున్నావు అదంతా, నేనేమంటున్నా అంటే జస్ట్ బెటర్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఈ స్టేషనరీ షాట్లు దాంట్లో ఆ చిన్న మోడిఫికేషన్ ఇస్తే దే కెన్ స్టిల్ పుల్ ఇట్ ఆఫ్. ఉంది మ్యాటర్ అక్కడ. ఇదిగో కానీ ఈ బూతులు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. నేను వీరనే కాదు, ఆఖరికి గిన్నా మూవీ తీసిన వాళ్ళని కూడా అంటాను నేను, దెర్ ఇస్ పొటెన్షియల్. లేదు నేనైతే పొటెన్షియల్ అయితే నేనైతే సన్ ఆఫ్ ఇండియా తీసిన వాడు పొటెన్షియల్ అయితే ఉన్నది. పొటెన్షియల్ ఫర్ వాట్? ఫర్ మాస్ డిస్ట్రక్షన్. ఏదైనా కానీ పొటెన్షియల్. నేను పొటెన్షియల్ ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పొటెన్షియల్ అయితే ఉన్నది. దేనికి ఉన్నది, ఎలా ఉన్నది, ఏమున్నది అన్నది తెలుసుకోవాలి మనం. అది సస్పెన్స్. కానీ ఈ తిట్టులు అనేవి అన్ని ఈ సినిమాకి సంబంధించినవి అంతే. ఇట్ ఈస్ మూవీ టు మూవీ. ఇదిగో మనము అంత కలిసోళ్ళం కాదు. వీళ్ళకి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు మళ్ళీ డెఫినెట్లీ. ప్రతి ఒక్కళ్ళకి ఛాన్స్. గిన్నకు ఛాన్స్ ఇవ్వ. నో గిన్న 2 రా. యు విల్ నాట్ వాచ్ గిన్న 2. స్పాన్సర్ చేస్తా ఎపిసోడ్. నువ్వు స్పై చూడవా? స్పై 2 చూడవా? స్పై 2 చూస్తాను. మరి అది క్యూరియాసిటీ. అది వాట్ ఈస్ ద న్యూ డెప్త్ అని. అంటే మెకానిక్ పాకీ చూడవా? ఇప్పుడు వస్తుంది కదా ఇంకో కొత్తది వచ్చింది. అది కాదు, మెకానిక్ రాకీ ఆ సీక్వెల్, సేమ్ ఫ్రాంచైజ్ సీక్వెల్ చూడవా? లాస్ట్ కి వెళ్ళిపోతుంది. ఆగు, నా ఇంకా 4 డైలాగ్స్ ఉన్నాయి. నువ్వు స్టన్ అవుతుండొచ్చు, నేను ఎట్లా తెలుసుకున్నా. మళ్ళీ చూడ, జైలుకి వెళ్తున్నాడు ఆపి మళ్ళీ మీరు నా స్టోరీ, నా ఇంటెలిజెన్స్ ఏంటో చూడు. అది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అండ్ ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్. TFI ఎంత ఘనంగా దిగజారుతుంది అనేది క్రానికల్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ. రిపోర్టింగ్. టైం క్యాప్సూల్. నువ్వు పాగల్ 2 చూడవా? Oh my God. పొటెన్షియల్ ఉన్నది. పాగల్ 2 స్కర్ట్ వర్షన్ వచ్చినట్టుంది. అంతే. సో పొటెన్షియల్ ఉన్నది. వి నెవర్ సే పొటెన్షియల్ లేదు. అసలు లేదు. పొటెన్షియల్ ఫర్ వాట్ అనేది అది ఇట్స్ బ్యూటీ ఇస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అంతే. క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. అంతే. కానీ ఇంత దరిద్రం అంటే అసలు ఆ మదర్ క్యారెక్టర్ ని అసలు ఆమె లేచి ఇట్లా సగం మెడకాయ ఇట్లా ఇరగొట్టుకొని వింటుంటుంది. వాడు అక్కడ ఒక మన్ కీ బాత్ చేస్తుంటే నాకైతే అనిపించింది. పైగా అమ్మ లేస్తుంది రా, ఓ అమ్మ లేవద్దంట. మరి బాగా బర్రలాగా అరుస్తున్నావు, గిన్నెలు వాడేస్తున్నావు. అమ్మ లేవద్దంటే ఎందుకు లేస్తుంది అమ్మ? ఇలాంటి వాడు ఇంట్లో ఉంటే ఎవరికి నిద్ర పడుతుంది? ఎవరికి నిద్ర పడుతుంది? ఇన్ఫాక్ట్ నువ్వు పక్కింటి వాళ్ళు కూడా నిద్ర పడుతుంది. ఇన్ఫాక్ట్ కిటికీ వైపు చూస్తే పక్కింటి వాళ్ళు కూడా వింటుంటారు కిటికీ నుంచి. ఇట్ వాస్ సో, ఐ మీన్ లైక్
కమాన్ ఇంకా కొంచెం పైనవి చెప్తూ ఎక్స్ట్రాస్ ఉన్నాయి చెప్పేసి మోస్ట్లీ కవర్ చేసేసాను నేను. మోస్ట్లీ కోర్ పాయింట్స్ అయితే కవర్. కాస్టింగ్ విషయంలో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పిరమిడ్ స్కీమ్ లో రిక్రూట్మెంట్ చేస్తుంటారో ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రియాక్షన్ అందులో దే వాజ్ అ లేడీ టపర్ వేర్ డబ్బాలు పెట్టుకుని ఆ చిన్న సీన్ లో మీరు నా డబ్బాలు అమ్మితే నేను మీద అమ్ముతా వచ్చేస్తారా అనేది అట్లా అంటది కదా. కరెక్ట్. దిస్ లేడీ షుడ్ బి ఇన్ మోర్ మూవీస్. యాక్చువల్లీ ఆల్ దోస్ పీపుల్ వాడు ఒకడు ఉంటాడు చూడు, ఇంకోటి కూడా ఉంటాడు రౌడీ లాగా చైన్లు వేసుకొని ల్యాండ్ అది ఆల్ ఆఫ్ దెమ్ యాక్టెడ్ మచ్ బెటర్. వాళ్ళ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ వాజ్ లాట్ మోర్ దెన్ ఆల్ ద అదర్ మెయిన్ క్యారెక్టర్స్ పుట్ టుగెదర్. నాకైతే ఈ టప్పర్ వేర్ నాకు వాడు కూడా నచ్చింది. షీ వాజ్ అట్ ద టాప్ అండ్ ఆమెతో ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు పశుపతి. వాడంతా పసుపు వెరీ గుడ్ కామెడియన్. ఫస్ట్ స్టార్టింగ్ మొనలాగ్ ఏదైతే ఇస్తాడో రప్ప ద డైలాగ్ రైటింగ్ వాస్ గుడ్. హిస్ డెలివరీ వాజ్ అమేజింగ్. ఒక ర్యాప్ ఆర్టిస్ట్ లాగా ఇచ్చిండు. అండ్ నాట్ టు ఫర్గెట్ హిస్ బాడీ లాంగ్వేజ్. yes వాడు ఎంటర్ కాగానే ఇట్లా రూమ్ లోపల తొంగి వస్తాడు చూడు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ హీ వాజ్ లైక్ అ మంకీ. ఇట్లా స్తంభం ఎక్కుతున్నాడు, ఏనేందో చేస్తున్నాడు, కానీ ఇట్ వాజ్ సో వాచబుల్. విజువల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చాడు ఆ మనిషి. సో దిస్ టపర్వేర్ డబ్బా లేడీ అండ్ దిస్ పశుపతి యాక్టర్, దీస్ టూ గైస్ వర్ లైక్ స్టాండ్ అవుట్. అండ్ ఒక్కటే సీన్ ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ వాడి రెండు ఉన్నాయి, పశుపతి రెండు కరెక్ట్. కానీ ఆ రెండో దాంట్లో కూడా నాకు అంత ఖాస్ అనిపించలే. స్టార్టింగ్ ఏదైతే మొనలాగ్ ఇస్తాడో ఎట్లయితే వాడు ఇక్కడ దాకా వచ్చాడు అనేది, ఓ ఇట్ వాస్ సో ఫనీ నిజంగా. ఆ డైలాగ్స్ కూడా రియలీ ఫనీ. ఇంకోటి మనకెందుకు థై గ్యాప్ లో ఇట్లా జరుగుతుందో నాకు తెలియదు, కానీ చెప్పు మనం ఏదైతే ఒక రివ్యూలో చెప్తామో రాబోయే సినిమాల్లో అవే కనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ ఇది ఎంత వింతగా ఉందంటే, ఇదేదో రీసెంట్ సినిమాల్లోనే నడుస్తుందంటే ఓకే TFI లో ఒక ఫ్యాషన్ నడుస్తుంది అనుకోవచ్చు. అట్లా కూడా కాదు. మనం డమ్ షెరాడ్స్ గురించి పుష్ప 2 లో చెప్పింది, విచ్ ఇస్ అ రీసెంట్ రిలీజ్ మూవీ. ఇందులో కూడా మళ్ళీ డమ్ షెరాడ్స్ చూసినాం. పనికిరాని డమ్ షెరాడ్స్. అది కూడా ఒక 2023 మూవీలో హర్ష ఇంకా పీకే మొదటిసారి ఎప్పుడైతే వాడిని ఆపుతారో తాగినప్పుడు ఒక రిడిక్యులస్ డమ్ షెరాడ్స్ చేస్తారు. అది నో డైలాగ్స్. బ్రోమాన్స్ ఏదో ఉన్నది చూడు, ఇది ఎందుకున్నదో నాకు అర్థం కాదు. ఇట్ డజంట్ ఎలిసిట్ ఎనీ హ్యూమర్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ గెట్ ఇట్. ఇంకో ఎక్స్ట్రాస్ బిట్ ఏంటంటే, సుందర్లింగాన్ని ఎప్పుడైతే బెడ్రూమ్ లో పట్టుకుంటారో వాడిని కిందికి దించుతారా, వాడు ఇంకా చెడ్డీలోనే ఉంటారు. లిటరల్లీ వాడిని అట్లా మెట్లకి కట్టేసి ఇక్కడ అంట పెళ్లి చూపులు చేసుకుంటారంట వీళ్ళు. ఐ మీన్ ఎవడో ర్యాండమ్ గా చెడ్డీలో కట్టేసి వాడి ముందు నువ్వు అబ్బాయి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మురుకులు తినిపించి లడ్డూలు తినిపించి మా అమ్మాయి వీణ వాయిస్తుంది ఇవన్నీ నడిపిస్తావా? వాట్ ఆర్ రిడిక్యులస్. ఓపెన్ కల్చర్ ఇది. ఓపెన్ కల్చర్. ఇదిగో ఇక్కడ ఈ మెట్లకి పైన ఎంత మందిని అయితే కట్టామో వీళ్ళందరూ దే ఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ మై డాటర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే, హౌ ఆర్ వి ఓకే విత్ దిస్? ఒక అమ్మాయి పెళ్లి చూపుల్లో కూర్చుంది అండ్ వాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడ కట్టేసిన. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కన్వే? అసలు నాకు ఈ దరిద్రంలో పీకే గాడంట హీ సేవ్ 2 lives అంట. ఆ పెళ్లి కొడుకు లైఫ్, ఇంకా వీడి సుందర్లింగం లైఫ్ అంట. అబ్బో, అరే భయ్యా నీ లైఫ్ సేవ్ చేస్తున్నా విను అనుకుని చెప్తాడు. అరే ఏం చేసినావురా నువ్వు? వీడ వాడు ఏది చెప్పినా నిజంగా నాకు అంత దరిద్రంగా ఉండే అంటే, అరే నువ్వు గడ్డి తిన్నావా అన్నం తిన్నావా? మనిషికి ఇట్స్ వాస్ వెరీ వీక్ రైటింగ్ టు పోర్ట్రే వీడి ఇంటెలిజెన్స్. అండ్ ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ వాస్ అన్లైకబుల్. ఇది ఫ్యాషన్ అయిపోతుంది. అన్లైకబుల్ పెడితే పెట్టు, కానీ అన్లైకబుల్ పెడితే సినిమాలో వేరే వాళ్ళు కూడా ట్రోల్ చేయమని, అప్పుడు అట్లీస్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అవును కదా, ఈ దరిద్రుడు అంటున్నారు. అందుకనే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ని నేను అంత అప్రిషియేట్ చేస్తా. ఐ లవ్ దట్ మూవీ. ఇట్ షుడ్ బి ఏ హిట్ అంటే నేను, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ షుడ్ బికమ్ అ కల్ట్. ఇట్ షుడ్ బి ఏ స్లీపర్ హిట్ అంటే నేను. Because I can't talk enough about that movie of how brilliant the comedy is. It was really good. And writing and performance and acting. Everything was in place. Rao Ramesh, ఆ బ్యాంటర్ ఉంటుంది చూడు నేబర్స్ తోటి. రావ్ రమేష్ killed it ఆ సినిమా. బ్యూటిఫుల్ చేస్తాడు. ఆ లుంగి సీన్ కాలిలో కొడతాడు. He was jumping all over the place. And ఆ మదర్ ఏం చేస్తుంది, రోహిణి, షీ వెటరన్ అనుకో, వాడు యాక్టింగ్ చేస్తుంటాడు చూడు, అది ఎంత మంచిగా చేస్తుంది. ఐ మీన్ కమ్ ఆన్. అండ్ నాకు ఇంకా గుర్తుంది, మన ఓపెన్ బాత్రూమ్ లో క్రియేటివ్ క్యాప్చర్స్ రాసి కూడా చెప్పాడు, థియేటర్ లో ఎక్కువ మంది లేకపోయినా ఉన్నవాళ్ళు పడి అదే వెళ్ళడం ఒక్కటి తక్కువ అంతే. అండ్ నౌ థియేటర్ లో లేదు కాబట్టి చూడడం ఒక్కటి తక్కువ. అమెజాన్ ప్రైమ్ చూడండి అందరు. ప్రేమ్ కుమార్ వరకు అయితే ఇంకా ఉన్నాడు వాడు.
అయిపోయింది. ఓహో అయిపోయిందా? వాడిని కట్టేసి పంపించేద్దాం ఇప్పుడు. ఆ. సో బ్రూ నేను యాక్చువల్లీ ఆ డంషరాడ్స్ దానిపైన ఒక పాయింట్ ఉండే, నీకు డంషరాడ్సే చేయాలంటే, ఆ బ్రోమాన్సే క్రియేట్ చేయాలంటే వాచ్ మత్తు వదలరా 2. తక్కిట తదిమి వాళ్ళు వేస్తారు చూడు ఆ క్రైమ్ సీన్ అప్పుడు. దట్ ఈస్ హౌ యూ డూ ఇట్. దెర్ ఇస్ నథింగ్ రొమాంటిక్ అబౌట్ ఇట్. ఇట్ వాస్ టాకింగ్ ట్రూ ఫ్రెండ్షిప్. చూపుల్లో అర్థమైపోతుంది విషయం అన్నది. అట్లా వాడండి. మత్తువదల 2 ఇస్ అ వెరీ హై స్టాండర్డ్. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళ రీచ్ లేదంటవా? ఎందుకంటే వాళ్ళ కామెడీ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది ఆ టీమ్ ది. అది తెలుస్తూనే డెప్త్ ఉంది అండ్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళది. సో అది కొంచెం కష్టం, తట్టుకోలేరు. అక్కడ రావాలంటే ఇంకో 20 years పడుతుంది. సో బ్రూట్, ప్రేమ్ కుమార్ చిత్రంలో నీకు గుణపాఠాలు ఏమైనా ఉన్నాయి? బొచ్చడు ఉన్నాయి, బొచ్చడు ఉన్నాయి. లెట్స్ గో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఈవ్స్ డ్రాపింగ్ స్నేహానికి హానికరం. బార్లో కూర్చొని ఒక తాగుపోతూ మాట్లాడుతూ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం పోయి ప్రభావితమై మనం పోయి వాడి దగ్గర నుంచి సలహాలు అడగద్దు అస్సలు. దిస్ ఈస్ అ రియాలిటీ ఆఫ్ లైఫ్. ఎట్లయితే ఎవడో ముక్కుమో తెలియని వాడు ఇట్లా వెనక నుంచి వాడు సుందర్లింగం అని పిలవడం కూడా ఎంత ఎంత నాన్ థియేటర్కి ఉండేది. వాడు ఇట్లా వచ్చి అరే రారా అంటే వాడు ఇట్లా రమ్మంటాడు, వాడు అట్లా వెళ్తాడు. You notice this ఎందుకంటే దట్స్ స్టేజ్ డైరెక్షన్. ఇట్స్ అ స్టేజ్ థింగ్. ఐ మీన్ నా కళ్ళలో కారం కొట్టినట్టు ఉండేది తెలుసా నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ క్యారెక్టర్ మొహం చూపిస్తలేవు, నువ్వు ఇంత కూడా చెప్తలేవు దట్ హీ వాజ్ ఈవ్స్ డ్రాపింగ్. ఏం ఎస్టాబ్లిష్ చేయకుండా ఇట్లా సుందర్లింగం వచ్చాయి అంటాడు, వస్తాడా? అట్లా వస్తాడా? బట్ ఎనీవేస్ గుణపాఠం ఏంటంటే ఇట్స్ ఈవ్స్ డ్రాపింగ్ చేయొద్దు అసలు. బార్లు తాగుపోతల పైన అయితే అసలే చేయదు ఈవ్స్ డ్రాపింగ్. అది దానికంటే దరిద్రం ఇంకా ఉండదు. ఇంకోటి తెలుసా, పక్కనోడు ఎవరిదో దరిద్రం వినడమే కాకుండా నీ పక్కనే ఉన్నారు నీతో వచ్చిన వాళ్ళు, తాగిన తర్వాత ఎట్లాగో అందరు దరిద్రమే వాగే. కరెక్ట్. సో వీడిది వినొచ్చు కదా, నువ్వు అక్కడెక్కడో కష్టపడి వాడిది ఎందుకు వింటున్నావు? కరెక్ట్ పాయింట్. ఇట్స్ గుడ్ గుణపాఠం. సొబరైటీ గుణపాఠం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుణపాఠం. థై గ్యాప్ కేర్స్. అందుకనే జనరల్ గా అమ్మాయిలు లైఫ్ లో ఇట్లాంటి డెసిషన్స్ తీసుకోరు, పిచ్చి పిచ్చి డెసిషన్స్. ఎందుకంటే బార్లకు వెళ్ళరు అమ్మాయిలు. యాక్చువల్లీ బ్రో ఇంకో గుణపాఠం ఏంటంటే దీంట్లో టాక్స్ రీజన్స్ కోసం అయినా మనం ఒక ఎన్జిఓ స్టార్ట్ చేయాలి. కరెక్ట్. థై గ్యాప్ కేర్స్. థై గ్యాప్ సేవ్స్. యువర్ థై గ్యాప్. వండర్ఫుల్. నాకు ఇంకో గుణపాఠం ఏముండే అంటే, ఎవడైనా నీ కళ్ళ ముందు ఇట్లా రెవెన్యూ స్టాంప్ గానీ ఒక లీగల్ డాక్యుమెంట్ గానీ మంచి ఫార్మల్ గా ఉన్నది, మడత పెట్టలేదు, క్రీస్ లేదు, ఇట్లా వచ్చి బాబు జస్ట్ సైన్ చేయాలి అనుకో, you just sign it off. Sign it. Come on. Exactly. దీనికి you don't have to say it out loud. You don't have to. నీకు 3 సింహాలు కనిపించి ఇట్లా ఎర్ర స్టాంప్ 20 రూపీస్ 100 రూపీస్ అలా కనిపించింది అంటే చేసి పడే. ఈ సినిమాలో డైలాగ్ అడిగినట్టే నీకేమైనా లీగలీజ్ చదవడం వచ్చా అంటారు. మరి అంతగానం ఏం చూస్తున్నావు? అంతగానం ఏమైపోతుంది? ఏం కొంప మహా అయితే ఓ కిడ్నీ లేపేస్తారు, మహా అయితే యూ బిలాంగ్ టు సమ్వన్, మహా అయితే నీ ఇంట్లో నీ ప్లాట్ పోయింది. బట్ సో వాట్ ఈస్ లైఫ్ వితౌట్ ఎక్సైట్మెంట్? ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఎ బ్రిలియంట్ గుణపాఠం బోగస్. జనరల్ గా నేను ఇంత పొగడా గుణపాఠాల విషయంలో, బట్ ఇది వచ్చేసి మన మిలేనియల్స్ కి ఇంకా జెన్జీస్ కి ఇట్ ఇస్ ఎ గ్రేట్ డైరెక్షన్ టు ఫాలో. సో ఒక సొబరైటీ గుణపాఠం అయిపోయింది, ఒక లీగల్ గుణపాఠం అయిపోయింది. ఇంకేమైనా గుణపాఠాలు ఉన్నాయి? ఎస్ బోగస్. అండ్ ఇది కొంచెం సీరియస్ గుణపాఠం. ఓ ప్లీజ్. సో ఫ్రమ్ ద హార్ట్ ఇది. ఎస్. అడగకుండా ఎవరికి హెల్ప్ చేయకు. నెవర్. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ అడగంది నీ కూతురైనా కానీ కెలుక్కొని దూరి చెప్పద్దు. అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎట్లయితే నేత్రవాడ ఫాదర్ మస్తు చూస్తుంటాడు ఆయన, అరే నడుస్తుంది పిచ్చిది అవుతుంది కూతురు అని, కానీ ఎప్పుడు కూడా వచ్చి ఉచిత సలహాలు ఇయ్యాడు అస్సలు. వచ్చి అడుగుతాడు సొంత కూతురైనా ఏం చెప్పేది ఉందా లేదా, ఇది మనం ఇది ఎందుకు ముసుగులో గుద్దులాట, అది చెప్తావా లేదా, అంతే. లాస్ట్ కాకుతుందా వీడు చెప్తాడు అప్పుడు, ఇదిగో చూడు నువ్వు రాయివి కాదు విషయం ఇది అది ఇది, నేను ఇంతమందిని చేస్తే మాత్రం నిన్ను కనాలే అది ఇది అని చెప్పి వాడు మొత్తం ఒక డీటెయిల్స్ ఇస్తాడు వాడు. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ గుణపాఠం. నీ సొంత కూతురు కొడుకు
అయినా కానీ అడగంది నువ్వు హెల్ప్ ఇవ్వద్దు అస్సలు. ఎట్లా అయితే పీకే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మనేం అడగలేడు హెల్ప్, అది వాడు తప్పు. వాళ్ళ అమ్మనే వింటూ హెల్ప్ చేసింది. సరే వీడు అడిగేటట్లేడు, నేనే యూ స్టాప్ చేస్తా అని చెప్పి. కానీ దట్ ఈస్ ద ట్రిక్ హీఈస్ మిస్సింగ్. పీకే అడగాల్సినది సుందర్లింగం ని వీడిని వాడిని కాదు, వాళ్ళ అమ్మని అడగాల్సిన హెల్ప్. ఇదో ఇది విషయం నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చేయవండి అప్పుడు నేను ఆ సుందర్లింగం గాని అడుగుతా. నిన్న మొన్న తెలిసిండేదో అతుక్కుంటుండు వాడేం చూసిండు, వాడు నాలో ఏం చూసిండు కానీ అతుక్కుంటుండు. సో వాడిని అడుగుతా, నాకు పెద్దగా వేరే వాడే తెలియరు. సో ఇది నా గుణపాఠం బోగస్. ఈ అయ్యని ఎందుకు ఇంత పొగిడిండు బ్రోటు, అసలు ఎందుకు అంత ఏముంది అంటే రెండు పెళ్లిళ్ళు, పైసలు పెట్టిండు, పోషిండు, ఇట్లా డ్రైనేజ్ హాల్ బుక్ చేసిండు, ఏర్పాట్లు పూలు అన్ని పెట్టిండు. ఈ కూతురు ఏమో లేచిపోతుంది, మండపం డెకరేట్ చేయడం, ఇది లేచిపోవడం, మండపం డెకరేట్ చేయడం, లేచి ఏంది అంత జరుగుతున్నా కూడా ఇట్లా కామ్ గా కూల్ గా వచ్చి ఏంటి చెప్పు, నువ్వు రాయి కాదు, అట్లా కనిపించినా నువ్వు రాయి కాదు, నీలో ఎక్స్ప్రెషన్స్ లేవు నాకు తెలుసు, అయినా కూడా నువ్వు రాయి కాదు. సో ఇట్స్ అ వండర్ఫుల్ పేరెంటింగ్ గుణపాఠం, ఇంపార్టెంట్ ఇది. సో సోబ్రైటీ, లీగల్ అండ్ పేరెంటింగ్ వీఆర్ కవరింగ్ ద హోల్. మనం అవసరం కంటే ఎక్కువ డెలివరీ చేస్తున్నాం, అది మన నైజం. ఇంకో గుణపాఠం బ్రో, కీప్ ఇట్ కమింగ్. దీనికి ఒక సెపరేట్ గుణపాఠం వెబ్సైట్ తయారు చేయాలి. ఎప్పుడైనా గానీ నీ బాస్ నీకొచ్చి నోరు మూసుకో, చెప్పినట్టు చేయి, డోంట్ యూజ్ యువర్ బ్రెయిన్ అన్నారంటే దట్ ఈస్ చాలా కీలకమైన మూమెంట్ అది నీ ప్రొఫెషనల్ కెరియర్ లో. యూ హ్యావ్ టు మేక్ అ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. బ్రెయిన్ వాడద్దు, చెప్పినట్టు చెయ్యి అంటే ఒక డీహ్యూమనైజింగ్ కామెంట్ అది. నువ్వు అసలు అవసరం లేదు, నువ్వు జస్ట్ ఒక రోబోట్, చెప్పింది పని చేయి అంతే. అక్కడ డిసైడ్ ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఇలా ఉండాలా లేదా నా బ్రెయిన్ నేను వాడదలుచుకున్నానా లేదా. రోబోట్ లాగా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే లాగిన్, చెప్పింది చెయ్యి, లాగ్ అవుట్, యూఆర్ డన్. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎలాంటి మోటివేషన్ ఉండదు, ఏం లేదు, సాలరీ కోసం వాడుకుంటావు అంతే. కానీ అది నువ్వు నీ తెలివికి ఇన్సల్ట్ అనుకుంటే దట్ ఈస్ ద టైమ్ టు లీవ్ అని నీకు తెలిసిపోతుంది. సో ఇట్స్ అ వెరీ ఒకలాంటి బ్లెస్సింగ్ ఇది. ఒక బాస్ నీకు ఇంత కట్టే కొట్టే తెచ్చేలాగా నీ మార్నింగ్ చెప్పేస్తే నౌ ఇట్స్ యువర్ చాయిస్, డిసైడ్. నౌ ద ఫాగ్ ఇస్ క్లియర్డ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యూ డోంట్ హ్యావ్ టు గెస్. సో ఇటుంటావా అటుంటావా, ఇటులో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అటులో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్స్ అప్ టు యూ. అబ్సల్యూట్లీ. ఏజెన్సీ. సో ఇది చిత్రానికి ఎట్లా సంబంధించిందో నాకు అర్థం కాలే కానీ గుణపాఠం అయితే కరెక్ట్. గుణపాఠం అయితే కరెక్ట్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేత్ర ఫుల్ క్రాంకీ అయిపోయింది, దాని జూనియర్ ని ఫుల్ ఇట్లా వేసుకుంటది, కాల్ చేస్తుంది. సో దట్స్ వేర్ ఇట్స్ కమింగ్. అబ్సల్యూట్లీ. నా లాస్ట్ గుణపాఠం ప్లీజ్. లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్. ఆల్కహాల్ అనేది ఒక రీజన్ కోసం ఉన్నది. ఇదే ఆల్కహాల్ ని కనుక మనము వరుడు కావాలనులో ఆమెకిచ్చి ఉంటే, పేక మేడల్లో ఆమెకిచ్చి ఉంటే, ఇంకా ఇలా ఎన్నో చిత్రాల్లో మన లేడీస్ కి ఇచ్చుంటే, ఏ చిత్రమైన మందు అంటున్నాను. ఓకే, నువ్వు ఇమాజిన్ చేయి, నువ్వు జస్ట్ ఇమాజిన్ బోకస్. ఇది కొంచెం ముందు చూపుతో చేసిన గుణపాఠం ఇది. ఇదే చిత్రంలో పీకే ఇంకా సుందర్లింగం వాళ్ళు నేత్ర ఇంకా అంగన కూర్చొని తాగుతుంటే కనుక హౌ స్మూత్ ద మూవీ వుడ్ హావ్ బీన్. ఓకే, జస్ట్ ఇమాజిన్. ఐ లీవ్ ఇట్ అట్ దట్. అంతే. I just wanted them to be drunk instead of ప్రేమ్ కుమార్ ఇంకా సుందర్లింగం. రైట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎప్పుడైనా, ఎందుకంటే ఒక ఫ్రెండ్స్ సర్కిల్ చేయాలంటే, ఒక ఫ్రెండ్స్ యూనిటీ క్రియేట్ చేయాలంటే ఎంతైతే టైం అంగన ఇంకా నేత్ర తీసుకున్నారో ఇన్ నార్మల్ స్కేల్ ఒక సిట్టింగ్ లో అయిపోతుంది. అది ఒక్క బెదుర్లంకలో చూపించారు, లేడీస్ కి మంది ఎక్కిస్తే ఎట్లుంటుంది మాహోల్. ఎగ్జాక్ట్లీ. సో అది అంటున్నాను నేను, వి షుడ్ ఎంకరేజ్ దిస్ మోర్. ఐ వాంట్ టు సీ ఉమెన్ యాక్టింగ్ డ్రంక్. రైట్. అది ఎక్కువ చూడం మనం. వి డోంట్ గెట్ టు సీ దట్. వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, సో బడ్జెట్ ప్రాబ్లమ్స్ అవుతాయి. వాట్ ఎవర్ మై బి ద లాజిస్టిక్స్. సో నేను చూసిన బాటిల్ వాడకాలు చెప్తారు కానీ అసలు స్టడీయా, అసలు స్టడీయా, ఇట్స్ టూ కాస్ట్లీ. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ వాళ్ళకి కిచ్చాలంటే. అంతే బోగస్. దట్స్ ఆల్. అదొక కోరిక. వావ్, అసలు ఫెమినిజం అంటే ఇందులో ఉంది. వండర్ఫుల్. సో అదండి ప్రేమ్ కుమార్ చిత్రం రివ్యూ,
sponsored by Patreon, powered by Veera. Thanks to Veera once again. యా థ్యాంక్ యూ సో మచ్ వీరా. ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేసినందుకు. ఇంకేమైనా ఉన్నాయా ఇట్లా స్వాతి ముత్యాలు, ప్రేమ్ కుమార్ లాంటి ముత్యాలు? మీకేమనిపించింది ఈ సినిమా చూసి, ఈ రివ్యూ విని? మాకు తప్పకుండా చెప్పండి, రాసి చెప్పండి. ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్ తాగండి. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. yes, and my Thigh Gap Discord, one of the best Discords out there, is the greatest Discord. It's the beautiful. best Discord out It's beautiful. there. Yes, తప్పకుండా వచ్చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. అండ్ మీకు మేము చేసేది నచ్చితే సపోర్ట్ చేయాలంటే తప్పకుండా మా Patreon కూడా జాయిన్ అవ్వండి. ఇది కూడా ఎపిసోడ్ డిస్క్రిప్షన్ అండ్ లింక్ ఇన్ బయో. It's beautiful. It's beautiful. ఇట్స్ వండర్ఫుల్. యా. సో ఇప్పుడు వచ్చేద్దాం రేటింగ్ కి. దీనికి ఎందులో రేటింగ్ ఇద్దామంటావు తొందరని చెప్పేసి విస్కీ గ్లాసెస్ అంటే నేను డన్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. పెగ్స్ లో బ్రూట్ ప్రేమ్ కుమార్ అనే చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది. దీనికి 10 పెగ్గుల్లో ఎన్ని పెగ్స్ ఇస్తావు బ్రూట్? ఇదొక రొమాంటిక్ కామెడీ అంటే రొమాంటిక్ కామెడీ. అన్ఫార్చునేట్లీ ఓ మై గాడ్ కలికాలం. యా. దీనికి నేను 4 పెగ్గులు ఇస్తా. బా, ఇట్స్ సో క్లోజ్. అవునా? నువ్వు 6? నీ 4 60 ml పెగ్స్ కి ఒక 30 ml పెగ్ యాడ్ చేసినావు అనుకో, 4.5. ఇట్స్ సో క్లోజ్. సోడా కలిపి అంతే. బడ్జెట్ లేదు. ఎస్, సో బడ్జెట్ కన్స్ట్రెంట్స్. 4.5 వండర్ఫుల్. యా, ఇట్ షోస్ దట్ యా దిస్ ఇస్ వాట్ ఇట్ డిజర్వ్డ్. యా, లాట్ కూడా ఇంకా పెగ్గులు తాగొచ్చు కానీ ద నైట్ వాజ్ ఓవర్. సో అంతటితో మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి. ఎందుకు చేస్తలేరు పంచడం? థై గ్యాప్ సేవ్స్.